అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మనహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. విష్ణు సహస్రనామములు. సహస్రం అంటే అనంతం, ఎన్నో అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకు భగవంతుడి గురించి అన్ని పేర్లు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఎన్నో విధాలుగా చెబితే తప్ప ఆయనని అర్థం చేసుకోవడం కష్టం. ప్రకృతి శక్తులన్నీ కూడా భగవంతుడే అయ్యాడు. కాబట్టి ప్రతి ప్రకృతి శక్తిని కూడా మనము నిర్వచించగలిగితే, అంటే ఈ ప్రకృతి శక్తి ఇది, ఈ ప్రకృతి శక్తి ఇది అని చెప్పి నిర్వచించగలిగితే మాత్రమే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకి పోలీస్ స్టేషన్ లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకుందాం. ఆ క్రిమినల్ ని ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? ఎలా ఉన్నాడు, వాడు ముక్కు ఎలా ఉంది, వాడి కళ్ళు ఎలా ఉన్నాయి, వాడి చెవులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. తర్వాత మెల్లగా వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడు ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మిగతా విషయాలు కనుక్కుంటారు. తర్వాత వాడు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాడు, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాడు, ఏమేం పనులు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కనుక్కొని ఆ ప్లేస్ లకు వెళ్ళి వాడి గురించి వెతకడం జరుగుతుంది. అదే విధంగా మనకు కూడా అన్వేషణ. ఎందుకు చేస్తున్నాం ఈ అన్వేషణ అనేది గుర్తించాలి. ఎందుకు చేస్తున్నాం ఈ అన్వేషణ అంటే, మనమంతా కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళడానికి, దాని గురించి తెలుసుకోవడానికి మన లోపల నిరంతరం ఒక తపన ఉంటుంది. అయితే ఈ తపన ఏంటంటే, మనం లౌకిక బంధాలలో ఉన్నంత వరకు కూడా ఈ తపన మనను అసలు తపన అనేది బయటికి కనిపించదు. ఎందుకోసం అంటే, ఎంతసేపు కూడా లౌకిక విషయాలలో మనము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనుకుంటాం. ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత కావలసినటువంటి వస్తువులన్నింటినీ కొనుక్కుంటాం. తర్వాత మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, వీళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఏమవుతుందంటే, ఎదుగుదల వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అంటే ఏదైతే మన లోపల అంతర్గతంగా ఒక తపన ఉన్నదో దాన్ని మనము బలవంతంగా అణగదొక్కేస్తున్నాం. మరి ఈ అన్వేషణ చేయాలని ఉండదా? అందరికీ ఉంటుంది. ఈ కోరిక చాలా పెద్ద కోరిక. ప్రతి ఒక్కరికి ఉంటుంది. భగవంతుడు ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరి లక్ష్యం. కాకపోతే ఏంటంటే, ఆ కోరికను అలా అణగదొక్కేసి పెట్టేసుకుంటారు. అంతే. ఏమైతుందంటే, మనకు తెలియకపోవడమే. చాలా సార్లు ఏమవుతుందంటే, ఎవరికి వారు నేను ఏమి తెలుసుకోలేను, నాకేమీ అవసరం లేదు, నాకేమి సంబంధం లేదు, తర్వాత జన్మలో చూసుకుందాంలే, ఇప్పటికి ఇలా బాగా ఉందిలే అని చెప్పేసి అనుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మన అన్వేషణ ఆగిపోతుంది. కానీ మన హృదయంలో ఏదో మిస్ అయినటువంటి ఫీలింగ్, ఏదో మనము కోల్పోయాము, ఏం కోల్పోయాము, ఏం మిస్ అయ్యాం అనేటటువంటి బాధ మనం నిరంతరము అది గుర్తు తెస్తూ ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే మనమే కాదు, ఈవెన్ ఈ సైన్స్ చదివిన వారు కూడా 1920 ఆ ప్రాంతాల లోపల బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? ఒక అండాకారం ఉన్నటువంటి ఒక వస్తువు పేలిపోయి ఈ ప్రపంచమంతా కూడా ఏర్పడింది అని చెప్పారు. సుమారుగా 100 సంవత్సరాల కింద అనుకోండి. అంతకు ముందే కదా మనం హిరణ్య గర్భుడు ఉన్నాడు, ఆయన నుంచే ఈ బ్రహ్మాండాలన్నీ ఏర్పడ్డాయి అని చెప్పగలిగాం. అయితే సైంటిస్టులది తప్పేమీ లేదు. వారికి సాధ్యమైనంత విషయాలు వారు రీసెర్చ్ ద్వారా, పరిశోధన ద్వారా కనుక్కొని చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే మరి మన వాళ్ళు ఏమంటారంటే, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు, బాబు నువ్వు పరిశోధన చేయాల్సినది బయట ఐటమ్స్ మీద కాదు, అంతర్గతంగా అంతర్ముఖుడు అవ్వాలి అని. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశోధన ఎక్కడ చేస్తున్నావు నువ్వు అంటే, బయట వస్తువుల మీద. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడొక వస్తువు, ఇక్కడొక వస్తువు, ఇక్కడొక వస్తువు, ఇక్కడొక వస్తువు. టెలివిజన్ గురించి జ్ఞానం కావాలి అంటే, టెలివిజన్ గురించి ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పి తెలుసుకుంటాం. మొబైల్ ఎలా పనిచేయాలి అంటే, మొబైల్ గురించినటువంటి విషయాలు తెలుసుకుంటాం. ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది అంటే దాని గురించి తెలుసుకుంటాం. ఇలా రకరకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ రకరకాల వస్తువుల గురించి మనం తెలుసుకోవడం ద్వారా ఏమైందంటే, సమయం అంతా వృధా అవుతుంది, ఒక జీవితం సరిపోదు. మరి ఏం చేయాలి సార్ మీరు చెప్పండి అంటే, ముందు ఆ మూలం ఏంటో కనుక్కోండి. ఆ మూలం కనుక్కున్నట్లయితే ఆ మూలం నుంచి ఇవన్నీ కనుక్కోవడం సులభం అవుతుంది.
ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలం కనుక్కోవడానికి ఫస్ట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. వస్తువుల పైన కాదు, నీ పైన నువ్వు ఫోకస్ చేయి. నీ పైన నువ్వు ఫోకస్ చేసినట్లయితే అప్పుడు నువ్వు భగవంతుని తెలుసుకోగలిగేటటువంటి శక్తి మనకు వస్తుంది. ఏ శక్తి అయితే మనకు కావాలో ఆ శక్తిని ధ్యాన రూపం లోపల మనం తెచ్చుకోగలుగుతాం. ఆ ధ్యాన రూపం లోపల ఏంటంటే మనకు ఆలోచన, ధ్యానం అంటే ఏంటంటే అలా నిశ్చలంగా కూర్చుంటాం. కానీ అంత లోపల మనం ఏంటి, భగవంతుడి గురించినటువంటి నిరంతరం ఆలోచన ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పంచభూతాలలో ఉన్నటువంటి శక్తి, మన లోపల ఉన్నటువంటి శక్తి, చెట్లల్లో, చేమల్లో, పుట్టలలో, వీటిల్లో వాటిల్లో అన్ని చోట్ల ఉన్నటువంటి శక్తి, సృష్టి ఇదంతా తయారవడానికి కావలసినటువంటి శక్తి, లయం చేసుకునేటటువంటి శక్తి, రకరకాల దేవతల పేర్లతో ఏదైతే శక్తి ప్రకటితం అవుతోందో, ఉదాహరణకి కళ్ళు, ముక్కు, నోరు, చెవి వీటన్నిటికీ కొంత దేవతలు. అలాగే మన చర్మము, మాంసము, రక్తము, మేధ, మజ్జ, శుక్లం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి దేవతలు, అలాగే మన షట్చక్రాలలో ఉన్నటువంటి దేవతలు, మన శరీరంలో 115 పవర్ హౌసెస్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఆ 115 పవర్ హౌసెస్ లో ఉన్నటువంటి దేవతలు, వీటన్నిటి గురించి ఏంటంటే మనము ఆలోచన ద్వారా తెలుసుకోగలుగుతాం. అయితే ఎప్పుడైతే వీటిని తెలుసుకుంటామో అప్పుడు ప్రపంచాన్ని తెలుసుకోవడం చాలా సులువైతుంది. ఎందుకంటే ఎక్కడ ఏదైతే ఈ పిండాండంలో ఈ అండాండంలో ఉందో అదే ఈ బ్రహ్మాండంలో కూడా ఉంది. అయితే తెలుసుకుని లాభం ఏమిటి? తెలుసుకునే లాభం ఏమిటి అంటే ముందు ఏమిటంటే మనము చిన్నగా నేనున్నటువంటి ప్రపంచమే ఇది అని అనుకుంటాం. మన ఇల్లు, మన పిల్లలు, మన స్వార్థము ఇదే ప్రపంచం అనుకుంటాం. దీనికి కావలసినటువంటి కోరికలలో మాత్రమే మనం ఉండిపోతూ ఉంటాం. మరి విష్ణు సహస్రనామం ఎందుకు చదువుతాం? ఏదో హడావిడిగా అందరూ చదువుతున్నారని చదువుతాం. అలా చదవడం వల్ల ఏ రకమైనటువంటి ఫలితము లేదు. విష్ణు సహస్రనామం అనేటటువంటిది మనకు తర్వాత మనం తెలుసుకుంటాము. భజగోవిందంలో ఆవిడ ఏమంటుంది, గీత అండ్ ఈ నామ సహస్రం ఈ రెండు గనక చేసిన వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి. ఎందుకు? ఈ నామ సహస్రంలో భగవంతుడి లక్షణాలన్నీ ఉన్నాయి. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే రాముడు లాగా ఉంటాడు, కృష్ణుడు లాగా ఉంటాడు అంటే ఒక రకమైన పోలిక అది అంతే. కానీ ఎలా ఉంటాడు భగవంతుడు, ఆయన లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది చెప్తారు భగవంతుడు సర్వాంతర్యామి సార్ అంటారు. సరే మరి సర్వాంతర్యామి కదా, టెంపుల్ కి ఎందుకు వెళ్ళావు అంటే మరి వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. అంటే సార్ మీరు ఏమంటారు, టెంపుల్ కి వెళ్ళొద్దా? నేను ఆ మాట అనడం లేదు. ముందు నీకు తెలుసా నీ లోపల భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తెలుసా? నీకు నచ్చనటువంటి ఒక వ్యక్తి, అతని లోపల కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసా? మనం ఎంతో అసహించుకునేటటువంటి జనాలు, వారిలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసా? తెలుసు సార్. కానీ ఇప్పుడు అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు మనము ఇంకా కొంతమందికి దూరంగా ఎందుకు ఉండాలి సార్? మీరేమో ఎప్పుడు దూరంగా ఉండాలి అది అంటుంటారు కదా, ఎందుకు దూరంగా ఉండాలి? నీరు ఏ నీరు తాగినా కూడా మనకు దాహం తీరుస్తుంది. అలా అని చెప్పేసి మోరీ నీళ్లు తాగం కదా, మంచిగా నీటిని శుద్ధి చేసుకుని తాగుతాం. ఎవరైతే కల్మష రహితంగా ఉంటారో వారి లోపల దైవ లక్షణాలు పెరుగుతాయి. అందుకోసమనే భగవంతుడు ఏం చెప్పాడంటే, బాబు నీకు కొన్ని లక్షణాలు ఇస్తున్నాను, ఈ లక్షణాలను కనుక నువ్వు అలవరుచుకున్నట్లయితే నా గురించి చేసేటటువంటి అన్వేషణ. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్లీజ్ ప్లీజ్. అర్థమవుతుందా? అందరికీ బౌన్సర్స్ అయిపోతున్నాయా? హలో, కొంతమంది సార్ మేము ఆల్రెడీ నిద్రలోకి వెళ్ళిపోయాం సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏదో మాట్లాడుతున్నారు సార్ మీరు, నిద్రలోకి వెళ్ళిపోయాం సార్. సార్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది కల్మషం. కరెక్ట్. ఆ కల్మషంనే మనం ఏంటంటే ఆ కల్మషంనే మెల్లమెల్లగా చెప్పండి. సౌండ్ కొంచెం తక్కువ ఉంది. అవునా? అందరికి అలాగే ఉందా? వేణుగోపాల్ గారికి అలా ఉందా? తక్కువే ఉంది సార్. నేను తక్కువగానే ఉందండి. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, మరి తెలియదు. మళ్ళీ చూడాలంటే తక్కువ, టుమారో మళ్ళీ సౌండ్ కమ్ము. రేపు కూడా సౌండ్ తక్కువ, రేపు యూట్యూబ్ లో చూస్తే కూడా సౌండ్ తక్కువ ఉంటుంది. మరి అదే ఇప్పుడు వినిపిస్తుందా? అసలు వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ తక్కువ సౌండ్. ఇప్పుడు బాగుంది. తక్కువ అంటే చాలా క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉంది కానీ తక్కువ ఉంది సార్. ఇప్పుడు బాగుంది సార్, చాలా వెరీ క్లియర్. 200% క్లియర్ ఉంది కానీ సౌండ్ తక్కువ ఉంది. క్లియర్ ఉంది, సౌండ్ తక్కువ ఉంది. అది నాకు తెలియదు మరి, ఎందుకంటే ప్రాపర్టీస్ ఇప్పుడు నేనైతే గట్టిగా మాట్లాడుతున్నాను, నా మైక్ సిస్టమ్ కూడా బాగుంది, మాట్లాడుతూనే బాగుంది. సరే. సో అప్పుడు ఏమవుతుంది, మనం భగవంతుడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏం? భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరిలో నేను ఇందాక చెప్పినట్టుగా తపన ఉంటుంది. ఆ తపన లేకపోవడం అనేది ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే మిగతా విషయాలన్నీ కూడా దీన్ని కప్పిపెట్టేస్తున్నాయి. కప్పిపెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, ఏవైతే మనకు
లైఫ్ లోపల ఫైనెస్ట్ ఆఫ్ ఫైన్ థింగ్స్ అని అంటాం కదా, అంటే ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు అవన్నీ కూడా కోల్పోతున్నాము. అంటే ఏంటంటే భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకున్న తర్వాత మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఉదాహరణకి పిల్లవాడు ఏదో విషయం గురించి బెంగపడుతూ ఉంటాడు. తండ్రి అంటాడు, ఒరే నేను ఆల్రెడీ టేక్ కేర్ చేస్తాను లేరా, నేను చేస్తానులే, నువ్వు పట్టించుకోకు అంటాడు. అప్పుడు పిల్లవాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. దానికి కారణం ఏమిటి అంటే తనకంటే ఉన్నతమైనటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఏదో చూసుకుంటుంది అన్నప్పుడు కాస్త మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అదే విధంగా మన జీవితంలో, మన నిత్య జీవితంలో కూడా ఏ విధంగానైతే మనం ఉంటామో, ఈ ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం. ఏదైతే శాసనాన్ని, ఏదైతే నియమాన్ని, ఏదైతే రూల్ అని అనుకుంటామో ఆ రూల్ ని మనం దాటడం కష్టం. రూల్ ని దాటడం కష్టమైనప్పుడు ఏం చేయాలి? దాన్ని అనుసరించి వెళ్ళాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను ప్లీజ్. ఇది కొద్దిగా డ్రై సబ్జెక్టు, కానీ కొద్దిగా జాగ్రత్తగా వింటే చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నియమాలు పాటించాలి. మనం ప్రకృతి నియమాలు పాటించాలి, మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నియమాలు పాటించాలి, వాతావరణంలో ఏమేమి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించాలి. ఇలా మనం ప్రతి చోట కూడా నియమములను సరిగా పాటించవలసినటువంటి అవసరము, బాధ్యత మన పైన ఉంది. అయితే ఈ ప్రపంచమంతా కూడా ఎలాంటి శాసనం కింద ఉన్నది అంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. ఉదాహరణకి ఒక సునామీ వస్తే ఏం చేస్తారు? అందరూ పారిపోతారు, అంతే. దాన్ని ఆపగలరా? ప్రకృతి విపత్తుల గురించి ఎవరైనా ఆపగలరా? దేన్నైనా ఎవరైనా ఆపగలరా? దాని నుంచి మనని మనము కాపాడుకోవడం మాత్రమే చేయగలుగుతాం. అంటే ఏంటి? ఈ ప్రకృతి శక్తులకు మనం అనుగుణంగా వెళ్ళడం తప్ప మరేది లేదు. మరి అటువంటి గొప్పదైనటువంటి ఈ ప్రకృతి శక్తుల గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఈ ప్రకృతి శక్తి అనేటటువంటిది ఏదైతే విశ్వ రాజ్యాంగాన్ని నడిపిస్తుందో, అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలను నడిపిస్తుందో మనం తెలుసుకున్నాం. చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్ద్రంశ ఇవన్నీ తెలుసుకున్నాం. వీటన్నిటి ద్వారా ఏం తెలుసుకున్నాము? భగవంతుడు 4 రకాల వ్యూహాలు అంటే ఏవి, ఎలా జరపాలి, ఎలా తన లోపల కలుపుకోవాలి, ఎలా మళ్ళీ వీడిని మళ్ళీ పుట్టించాలి, ఎలా వీరి కర్మలన్నీ, ఇవన్నీ అంటే భగవంతుడు అన్ని ప్లాన్ చేయగలిగాడు. అన్ని చోట్ల వ్యాపించాడు. చతుర్భుజుడై అన్ని చోట్ల కూడా వ్యాపించాడు. చతుర్భుజ అంటే ఇంకో అర్థం కూడా తెలుసుకున్నాం, 4 రకాల భోజనాన్ని భుజించేవాడు అని చెప్పేసి. మనం అది భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో తెలుసుకోబోతాం. సో కాబట్టి ఏంటంటే భగవంతుడే భోజనం చేస్తున్నాడు, భగవంతుడే భోజనం పెడుతున్నాడు. అంటే కర్త ఆయనే అండ్ కర్మ ఆయనే, అన్ని ఆయనే. అదే విధంగా చేసేది ఆయనే, చేయనిది ఆయనే, అనువంత ఉన్నది ఆయనే, చాలా పెద్దగా ఉన్నది ఆయనే. సో ఇప్పుడు ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు భగవంతుడిని ఊహించుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఇది ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు ఒకసారి సూక్ష్మం అంటున్నాము, ఒకసారేమో చాలా విశాలంగా ఉన్నాడు అంటున్నాం. ఎంత కష్టం. ఒకసారేమో వామన రూపంలో ఉన్నాడంటాం, ఒకసారి త్రివిక్రమ రూపంలో ఉంటామంటాం, ఇంకోసారి ప్రాంశు, టాల్, లార్జ్ అని చెప్పేసి చెప్తున్నాం ఒకసారి. కాబట్టి భగవంతుడిని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ వీలైనన్ని సార్లు మనం విన్నప్పుడయ్యే మనకు భగవంతుడి యొక్క శక్తి అర్థమవుతుంది. ఏ శక్తి అయితే ఈ ప్రపంచం అంతటికీ కూడా ప్రకాశాన్ని కలిగిస్తుందో, ఏ శక్తి అయితే మన దగ్గర ఉన్నటువంటి అన్ని శక్తులను నియమిస్తుందో, నియంత్రిస్తుందో, ఏ శక్తి అయితే మన పాపాలకు సరైనటువంటి ఫలితాలను ఇస్తుందో, ఏ శక్తి అయితే మన విజయానికి, మన అపజయాలకు కారణమవుతుందో, ఏ శక్తి అయితే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఈ చివరి పాయింట్ గుర్తుంచుకోండి, ఏ శక్తి అయితే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అది భగవంతుడి యొక్క లక్షణం. ఎలా వస్తున్నాడు సూర్యుడు? ఒక్కసారి కూల్ గా కూర్చొని ఆలోచించండి. సూర్యుడు ఎలాగ అంతా అసలు అలాగా ఒక్కరోజు కూడా అలా రెస్ట్ లేకుండా ఎలా పనిచేస్తున్నాడు? సముద్రం లోపల అలలు అలా రెస్ట్ లేకుండా ఎలా వస్తున్నాయి? మనమేమో అలల దగ్గరని అప్పుడు చూద్దాంలే, పూజలు అవన్నీ నేర్చుకుందాం మెల్లగా. మరి భూమి సూర్యుడి చుట్టూ తిరగడము, అడ్డుపడ్డము, పగలు రాత్రి ఏర్పడము, మళ్ళీ సైన్స్ కూడా రిలేటింగ్ గా ఉంటుంది కదా సార్. ఇవి మొత్తం సైన్సే. సైన్స్ కనుక్కోలేనివే ఎన్నో. సైన్స్ కనుక్కున్నది కేవలం కొంత భాగం మాత్రమే. విశ్వం లోపల కనుక్కోలేనటువంటి రహస్యాలే ఎన్నో ఉన్నాయి. కనుక్కుంటాం, ఒక రోజుకి ఏదో ఒక సమయంలో కనుక్కుంటాం. అయితే విశ్వంలో జరుగుతున్నదల్లా ఏంటంటే ఈ రీసెర్చ్ చేస్తున్న వాటి లోపల ఎంతసేపు కూడా ఒక్కొక్క వస్తువు మీద ఫోకస్ చేసి దాని గురించి కనుక్కుంటున్నారు. మన ధర్మంలో ఏం చెప్పాడంటే వీటన్నిటికీ కారణమైనటువంటి భగవంతుడు, ఆయన శక్తి ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోగలము అని. అంటే వీటన్నిటికీ కారణం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా నేను ఒక దారం లాగా, మనులన్నింటినీ గుచ్చినటువంటి ఒక సూత్రం లాగా నేను కాపాడుతున్నాను అన్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇది గ్రేట్. ఇది ఎవరు చెప్పారు అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయని ఆ రోజుల్లో? ఇప్పుడు మనకు తెలిసిన ఇవాళ కొన్ని గెలాక్సీస్ ఉన్నాయి, కొన్ని వందల వేల గెలాక్సీస్ ఉన్నాయని ఇవాళ తెలుసు. ఆ రోజుల్లో గెలాక్సీలు ఉన్నాయని ఎలా తెలుసు?
ఎవరు చెప్పారు? ఇన్ని గెలాక్సీలు ఉన్నాయని ఎవరు చెప్పారు? అంటే ఆత్మ దర్శనం ద్వారా ఇది చేసుకోగలుగుతాం. ఉదాహరణకి పోతనామాత్యుడు ఏమన్నాడు? లోకంబులు, లోకేశులు, లోకస్తులు అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ శ్లోకం లోపల ఏమంటాడు? ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఈ వాడు ఏకాగ్రచు వెలుగునట్టి ఆ పెంచి సో ఈ కరెక్ట్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా నాశనం అయిపోయిన తర్వాత, లయం అయిపోయిన తర్వాత, అంటే బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక దట్టమైన చీకటి ఉంటుంది. ఆ దట్టమైనటువంటి చీకటికి అవతల ఒక వెలుతురు కనిపిస్తోంది నాకు అని అన్నాడు. ఎలా కనుక్కోగలిగాడు అది? ఒకసారి కూల్ గా కూర్చొని ఆలోచించండి. అంటే నేనేమంటానంటే మనం చెప్పుకుంటున్న ప్రతి ప్రవచనం కూడా ఆలోచనకే. ఒక్క శ్లోకం చాలు. మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆలోచిస్తే ఒక్క శ్లోకం చాలు. ఏం లేదు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏ సైన్స్ కూడా ప్రూవ్ చేయలేనిది మనం ఒకసారి చెప్పాం కదా, ఆయన న్యూటన్ మొత్తం అన్ని గ్రహాలన్నింటినీ ఇలా గాలిలో తిప్పుతున్నాడు అనమాట. అన్ని గాలిలో తిరుగుతున్నాయి. తిరుగుతుంటే ఆయన ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి ఏమైంది అంటే 9 గ్రహాలు, ఈ సూర్యుడు, ఇవన్నీ కనిపిస్తాయి. వాళ్ళందరూ అంటారు చాలా బాగుంది, వండర్ఫుల్ అరేంజ్మెంట్, చాలా చక్కగా చేసావు, ఎలా చేసావు అని. అంటే అలాగే అయిపోయాయి అంటాడు. అలాగా ఏదో చేసావు, నువ్వేం చెప్పావు? నేనేం చేయలేదు, అది అలాగే అయిపోయాయి అంటాడు. అంటే అలా చచ్చినా అవ్వదు, నువ్వేదో చేసావు అంటాడు. మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఆఫ్టర్ ఆల్ 9 గ్రహాలు, ఒక సూర్యుడి గురించి మీరు ఇంత ఆలోచిస్తే ప్రపంచంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? విశ్వం ఇంకా ఎవర్ ఎక్స్పాండింగ్, ఇంకా విశ్వము ఇలా విస్తరిస్తోంది తెలుసా? ఆ విషయం అందరికీ. యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అంటారు. అంటే ప్రపంచం ఇంకా 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 ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి గెలాక్సీ మనకు కనిపించకపోవచ్చు. కొన్ని రోజులకు మన పక్కనే ఉన్నటువంటి ఆండ్రోమెడా గెలాక్సీ వచ్చి మన మిల్కీవే గెలాక్సీతో కలిసిపోతుందిరా. సో ఇవన్నీ కూడా ఎన్ని ఆశ్చర్యాలు ఎలా జరుగుతున్నాయి ప్రపంచంలో. స్పేస్ లోపల కొన్ని వందల వేల సెటిలైట్స్ అవి తిరుగుతున్నాయి. చెత్త, హ్యూజ్ చెత్త ఉంది స్పేస్ లోపల. ఆ చెత్తలో ఏ వస్తువు ఒకదాంతో ఒకరిని ఢీకొనట్లేదేంటి? ఢీకొని మళ్ళీ మన ఎర్త్ మీదకి వచ్చినప్పుడు మన ఎర్త్కి ఏదైనా ప్రమాదం జరగచ్చు కదా. ఇన్ని ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ ఉన్నాయి. అవి తెగి మన భూమి వైపుకు పయనించి ఒక్క తోకచుక్క కొట్టుకున్నా ఏమైపోతాం మనం? మరి అవన్నీ జరగకుండా ఎవరు కాపాడుతున్నారు? భూమికి సూర్యుడు వచ్చేటటువంటి ఒక దశలో ఆ వేడికి మనం కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో మనకు ప్రతిసారి కూడా గురుగ్రహం అడ్డం వచ్చేసి మన పైన అది జరగకుండా చూస్తుంది. ఎవరు కాపాడుతున్నారు మనల్ని ఈ విధంగా? సారీ, శుక్రగ్రహం. ఎవరు కాపాడుతున్నారు మనల్ని ఇలాగా? ఎందుకు కాపాడుతున్నారు? అదే విధంగా చంద్రుడు కొద్ది దూరం వెళ్ళిపోయినా, కొద్దిగా దగ్గర వచ్చినా సముద్రం అంతా పొంగుతుంది, లేదా మనం ఆకర్షణ శక్తిని పోగొట్టుకుంటాం. అంటే మన లోకం మేలదు. అంత పర్ఫెక్ట్ అరేంజ్మెంట్స్ ఎవరు చేయగలిగారు? అంటే పీస్ఫుల్ గా ఆలోచించాలి. అంటే నేను ఏమంటున్నానంటే సైన్స్ కు కూడా తెలియనటువంటి రహస్యాలు కదా ఇవన్నీ కూడా, సైన్స్ కూడా తెలియనటువంటి. అప్పుడే మనకు భగవంతుడి పైన నమ్మకం. అల్టిమేట్లీ నేను చెప్పేదల్లా ఏంటంటే ముందు నమ్మకాన్ని గట్టిపరచుకోండి. ఏదో హడావిడిగా నేను దేవుడికి పూజ చేసేసి నేను ఏదో చేశానా అని అనుకోవద్దు ప్లీజ్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎలా జరుగుతుంది ఇది? ఎలా జరుగుతుంది? నక్షత్రాలు, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయో తెలుసా? అవి కొన్ని వందల వేల లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి అవి. ఈ రోజు ఆ నక్షత్రం ఉందో లేదో కూడా తెలియదు. ఈ రోజు మనకు అది కనిపిస్తుంది. కాంతి మన దగ్గరికి రావడానికి కొంత సమయం పడుతుంది. అటువంటిది ఆ నక్షత్రాల నుంచి మనకు రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు. మనం బతకను కూడా బతకం. ఈ రహస్యాలన్నీ ఎవరు కనుక్కోగలరు? ఎవరు కనుక్కోలేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే తన రోజు సృష్టించిన ఈ ప్రకృతిలో తన శక్తిని చూపిస్తున్నాడు. అన్నింటినీ పుట్టిస్తున్నాడు, అన్నింటినీ తన లోపల లయం చేస్తున్నాడు. అందుకే మనం ఏమనుకున్నాం? లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష. ఎందుకని ఆయన అధ్యక్షుడు అంటే ఏమిటి? అన్నింటికీ కూడా అధిపతి ఆయన. అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తున్నవాడు, అధిష్ఠిస్తున్నాడు, వాటిని పర్యవేక్షిస్తున్నాడు. అటువంటి మహాత్ముడైనటువంటి భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆయన గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం తెలుసుకున్న వెంటనే మళ్ళీ ఏమన్నారు? వెంటనే ఆయన పుట్టిగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడని గత వారం తెలుసుకున్నాం. అంటే భగవంతుని ఎలా ఊహించుకుంటారు మీరు? వామనుడిగా ఊహించుకోవాలా? త్రివిక్రముడిగా ఊహించుకోవాలా? ఇంద్రుడు అంటాడు నువ్వు ఉపేంద్రుడివి అంటాడు. అంటే నువ్వు ఉప అంటే సమీపనం అంట, నా పక్కనే ఉన్నావు అనే దాన్ని. కొద్దిసేపు అయిన తర్వాత మన భాగవతం లోపల ఆయన గిరి లేపుతాడు కదా. లేపిన తర్వాత అప్పుడు అంటే ఇంద్రుడు అంటాడు నాకంటే కూడా పైకి ఎదిగిపోయావు, నువ్వు ఉపరి. ఉపరి అంటే పైన అని మీనింగ్ అనమాట. ఉప అంటే సమీపం, ఉపరి అంటే పైన. సో ఉపేంద్రుడు. అలా అయినా ఉపేంద్రుడే, ఇలా అయినా ఉపేంద్రుడే. మన శరీరంలో నిద్రపోయినప్పుడు, జాగృత అవస్థలో, స్వప్నావస్థలో, తురియావస్థలో, అన్ని అవస్థలలో కూడా భగవంతుడు మనతోటి ఉన్నాడు. అటువంటి ఆత్మ అయిన చతురాత్మ అన్నటువంటి విషయాలను తెలుసుకున్నాం.
మరి ఆ భగవంతుడికి ఏం తెలుసు? ఏం తెలుసు అంటే వేద్య. వేద్య అంటే తెలుసుకోబడేవాడు. సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు, ఓకే సార్ మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు కొత్త శ్లోకంలోకి వచ్చేసారు, మాకు కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మేము తెలుసుకోగలమా? వేద్య తెలుసుకోబడేవాడు, తెలుసుకోదగినవాడు కూడాను. వేద్య అంటే ఆయన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. ఆయన వేదాలలో చెప్పాడు, అన్ని చోట్ల కూడా తన విషయాన్ని చెప్పాడు. ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని శృతి గీతలలో కూడా మనం తెలుసుకున్నాం. భగవంతుడి గురించి చెప్పేవి అవే అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. కాబట్టి వేదాలన్నీ కూడా చూడు ఆయన గురించి చెప్తున్నాయి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యం వేదాంత కృత్ వేద విదేవత అని చెప్పేసి చెప్పాడు కదా. సో ఆ విధంగా ఆయన తెలుసుకోగలడు. సార్ అయితే అందరూ తెలుసుకోగలరా? ఎవరు తెలుసుకోగలరు? అందరూ తెలుసుకోగలరు. ఎవరు సాధన చేస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోగలరు. అంటే భగవంతుడు సర్వవ్యాపి తత్వం ఏదైతే ఉందో, భగవంతుడు సర్వాంతర్యామి ఏదైతే ఉన్నాడో, అది మన గురించి కొద్దిగా వెనక్కి తిప్పి మనం ఆలోచించడం మొదలెడితే మనకు ఆ భగవంతుడు అర్థమవుతాడు. అంటే కేవలము మోక్షం ఆశించే వారికి మాత్రమే ఆ భగవంతుడు వేద్య, తెలుసుకొనబడేవాడు, తెలుసుకొనదగినటువంటి వాడు. అటువంటి భగవంతుడు మనకి ఎప్పుడు తెలుస్తాడు? కేవలము మోక్షం కావాలి అనుకునే వారికి తెలుస్తాడు. ఆలోచన ఉన్న వాళ్ళకి తెలుస్తాడు. సార్ మాకు అట్లా కాదు సార్, చకచక 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 చదివేస్తాము, హడావిడిగా పూజ పెట్టేస్తాము, వంట చేసినప్పుడు పనిలాగా భావిస్తాము, దేవుడి పూజ కూడా పనిలాగా భావిస్తాం. అయిపోయింది. దేవుడి పూజ నేను ఎప్పుడు పూజలకి వాటికి నేను ఎగనిస్ట్ గా మాట్లాడినట్టు అనిపించినా ఎప్పుడు కాదు. నేనేమంటానంటే మనస్సు లేనటువంటి అంటే మనస్సు దానిపైన నిమగ్నం చేయకుండా ఎందుకు, ఏదో హడావిడిగా చేసేవాడికి ఏ ఫలితం ఉండదు. భగవంతుడు ఆలోచన ద్వారా తెలియబడేవాడు. ఆ ఆలోచన ద్వారా తెలుసుకోవడానికే మనకి ఇవన్నీ వచ్చాయి. కర్మకాండలలో కూడా తత్వం ఉంటుందన్న విషయము మనం వేదంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాము. అటువంటి భగవంతుడు వైద్య అంటే ఇప్పుడు వైద్య అంటే ఒకటేమో డాక్టరు, సరే అన్ని రోగాలకు మందులు ఇచ్చేవాడు. ఏ రోగాలు? మన ఫిజికల్ రోగాలు, మన మెంటల్ రోగాలు, అన్ని రోగాలకు కూడా మందు ఇచ్చేది ఆయనే. అన్ని రకాల పరిష్కారాలు చూపేటటువంటిది ఆయనే. కానీ వైద్య అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే ఈ విద్యలన్నీ కూడా ఆయనలోంచే వచ్చాయి. కాబట్టి ఈ విద్యలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అంటే ఆయనకు మళ్ళీ ఇంకొక మీనింగ్ ఏంది? సర్వజ్ఞుడు. భగవంతుడు అన్ని విషయాలు తెలిసినవాడు. ఇప్పుడు మీరు భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటంటే, సార్ ఆయనకు అన్ని తెలుసు సార్, ఆయన వెరీ నాలెడ్జబుల్ పర్సన్, ఆయనని చేరుకోవచ్చా సార్? కొద్దిగా కష్టపడితే మనం ఇట్లా ఇట్లా ఈ మార్గంలో వెళ్ళి ఇలా పక్కకి వెళ్ళి, ఇలా పక్కకి వెళ్ళి, లెఫ్ట్కి వెళ్ళి, రైట్కి వెళ్ళి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి చేరుకోవచ్చు సార్. అది వేద్య వైద్య అంటే ఏంటి? మన భవరోగాలని విముక్తి చెందించడం కోసము మనకు ఆయన దిల్కా డాక్టర్, మన హృదయానికి డాక్టర్ ఆయన, ఆ వైద్యుడు ఆయన. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక యోగిగా తన జీవితాన్ని గడుపుతాడు. యోగి అంటే ఏంటి? సమచిత్తంలో ఉంటాడు. ఇప్పుడు యోగ అనే దానికి మల్టిపుల్ మీనింగ్స్ మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. కుశలం ఉండడం, ఒకసారి చెప్పరా? భవరోగాలు. భవరోగాలు అంటే మనకున్నటువంటి రోగాలు. భవం అంటే ఏంటి? సంసారం. ఈ సంసారంలో ఉన్నటువంటి రోగాలు అంటే ఏంటి? మనకు సంసారంలో ఉన్నటువంటి బంధాలు, ఇవన్నీ కూడా రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, లోభాలు, మోహము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భవరోగాలు. ఈ భవరోగాల నుంచి ఎప్పుడు మనకు విముక్తి వస్తుంది అంటే భగవంతుడి గురించినటువంటి ఆలోచన చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడు ఈ రోగాలన్నింటినీ కూడా నిర్మూలించగలడు. మళ్ళీ ఒకసారి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అల్టిమేట్ గా మనకి ఏం కావాలి? ఒకసారి కూల్ గా కూర్చుని నాకేదో హడావిడి ఉంది, నాకేదో పని ఉంది, నాకు ఇది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మనకు భగవంతుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరమే లేదు అనుకుంటున్నాం అనుకోండి, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇంత వందల మంది, లక్షల మంది, కోట్ల మంది లక్ష గల అర్చనలకు, కోటి గల అర్చనలకు, వీటికి వాటికి వెళ్తున్నారు. ఎంతమంది భగవంతుడి గురించి తెలుసుకుందాం అనుకుంటారు? వాళ్ళకి ఏంటంటే ఇలా బాగుంది, ఇలా వెళ్ళడము, సరదాగా అక్కడ గుంపు లోపల అందరితో పాటు పారాయణం చేయడము, ప్రసాదాలు తీసుకోవడము, లేకపోతే కుంభాలు అన్నాలు తినేసేయడాలు, ఇంటికి వచ్చేసేయడాలు. ఇంటికి వచ్చి మేము ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసామన్నాం, వీళ్ళు ఫోటోలు షేర్ చేస్తారు, వాళ్ళు ఫోటోలు షేర్ చేస్తారు, అయిపోయింది. ఇది జీవితం. ఏమైనా అంటే సంసారంలో ఉంటూ మోక్షాన్ని సాధించాలి అని మళ్ళీ మనకి ఎడిషనల్ గా నీతులు చెప్తారు. మరి అప్పుడు మనం ఆలోచించాలి, మరి పూర్వకాలం లోపల అన్ని వదిలేసి, రాజులు రాజ్యాలను కూడా వదిలేసి ఎలా వెళ్ళేవారు? రాజ్యాలని, మనం అంతకంటే గొప్ప వాళ్ళం కాదు కదా, రాజ్యాలను వదిలేసి, రాజ్యంలో ఉన్న సుఖాలన్నింటినీ వదిలేసి అడవి లోపల అలా వెళ్ళి ఎందుకు తపస్సు చేసుకునే వాళ్ళు? ఎందుకంటే సత్యాన్వేషణ కోసమై. కానీ మనం చేస్తున్నటువంటిది ఏంటి? హంగులు ఆర్భాటాలకు సంబంధించి ఈ భవరోగాలను ఇంకా ఇంకా పెంచుకుంటున్నాం.
మన పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లల పిల్లలు, వీళ్ళ పిల్లలు, ఇంకా మళ్ళా మన ఫ్రెండ్స్ మన వాళ్ళు, మన ఫ్రెండ్స్ మన వాళ్ళు. ఇలా ఏమవుతుందంటే మనం ఇంకా ఇంకా పెంచుకుంటున్నాం. మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు. ఈ విధంగా ఏమైపోతుందంటే ఎప్పటికీ కూడా ఎదుగుదల వచ్చే అవకాశమే లేదు ఇంకా. కాబట్టి ఏంటంటే భగవంతుడిని గనుక ఆశ్రయిస్తే దేహాభిమానం తగ్గుతుంది. ఒకసారి ఆలోచించినట్టయితే దేహం కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నం బాగా వేడి చేశారు. ఓకే, అన్నము పప్పు మంచిగా వేడి చేశారు. వేడి వేడిగా స్టవ్ మీద నుంచి దింపారు. నాకు ఇక వేరేది తెలియదు కాబట్టి అన్నం పే చెప్తున్నాను, నేను తినేదే అది. సో అన్నం పప్పు పెట్టారు మంచిగా వేడిగా, చాలా బాగుంది. ఓకే, దాన్ని 2 రోజులు అలా ఉంచండి తినకుండా. అప్పుడు ఏమవుతుంది? 3 రోజులు ఉంచండి, కుళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. ఏదైనా కూడా యవ్వనంలో ఉన్నప్పుడు దాన్ని తింటే బాగుండేది. అంటే యవ్వనంలో ఉన్నప్పుడే భగవంతుడి గురించినటువంటి ఆలోచన రావాలి. ఆలోచన రావాలంటే సన్యాసం తీసుకోమని ఎవరిని అనడం లేదు ఇక్కడ. ఎవరిని కూడా ఇవన్నీ వదలడం. నేనేమంటానంటే ఎదగడం, వైరాగ్యం అంటే ఎదగడం. భగవంతుడి అన్వేషణలో మనం ఒక్కొక్క మెట్టు ఎదగడమే విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం ఎందుకు? కనీసం 1000 లక్షణాలు చెప్తాను. ఈ 1000 లక్షణాల ద్వారా నువ్వు భగవంతుడి యొక్క సర్వవ్యాప్తి తత్వాన్ని గుర్తించు. సర్వాంతర్యామి అనేటటువంటి తత్వాన్ని గుర్తించు. భగవంతుడు సర్వజ్ఞుడు అనేటటువంటి తత్వాన్ని గుర్తించు. నీ లోపల ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మహాబలహ, మహాశక్తి, ఇవన్నీ తర్వాత వస్తాయి. భగవంతుడు ఈ రకమైన శక్తులన్నీ కలిగి ఉన్నటువంటి వాడు అన్న సంగతిని గుర్తించు. అలా ఆలోచన ద్వారా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే ఇంత శక్తివంతుడైన భగవంతుడి పైన ప్రేమ పెరుగుతుంది. అలా మనం ఇంకా కాస్త ఆలోచించినట్లయితే దగ్గరికి వెళ్తూ వెళ్తుంటే నాకు ఆయనకు తేడా లేదేంటి, నేను భగవంతుడు వేరు కాదా అని చెప్పేసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ శక్తిలో నేను భాగాన్ని. ఇన్ని రోజుల పాటు నేనేదో అల్పుడని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఈ శక్తి లోపల భాగం అన్న విషయం నాకు తెలిసింది, నాకు అవగతమైంది. ఈ అవగతమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ఆనందిస్తున్నాను. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడనయ్యాను. ఇప్పుడు నాకు ఆనందం తప్ప మరేదీ లేదు. నిరంతరము ఆనందమే, నిరంతరము ఆనందమే. కాబట్టి ఏంటంటే కుళ్ళిపోయేటటువంటి దేహం గురించి ఆలోచించకండి. మన శరీరము 2 రోజులు పెడితే కుళ్ళిపోయి కంపు కొడుతుందన్న విషయం గుర్తుంచుకోండి. శరీరం అంతా అంతే. శరీరం అంతా కూడా పాడైపోయేటటువంటి ఇది ఉన్నదే. దీనికి మనం కాబట్టి మంచిగా గడ్డం గీస్తున్నాము, స్నానం చేస్తున్నాము, రోజు పళ్ళు తోముకుంటున్నాము బ్రష్ పెట్టి. చేయకండి, ఒక 3 రోజులు చేయకండి, ఎవడు భరిస్తాడో చూద్దాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాడైపోయే, నశించే ఒక గలీజ్ దేహాన్ని పట్టుకొని మనం ఏమనుకుంటున్నాం, ఇది శాశ్వతము అని అనుకుంటున్నాం. సార్ మాకు తెలుసు సార్ ఇది అశాశ్వతం. మరి అశాశ్వతమైనప్పుడు దాని గురించి ఆలోచించడం ఇంకా మానేసేయండి. ఈ దేహము దేహంతో అట్లా అంటే పిల్లల్ని రోడ్డు మీద పడేయమంటారా? పడేయమని నేను అన్నట్టే, నా పిల్లల్ని నేను రోడ్డు మీద పడేసారా? బాధ్యతని కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏం చెప్పాను చెప్పండి. అసలు ఆ బాధ్యత గురించి ఒక కోట్ చెప్పాను, చెప్పండి అదేంటి? చాలా పాపులర్ కోటేషన్, 3-4 సార్లు చెప్పాను. బాధ్యత గురించి, భగవంతుడి గురించి చెప్పాను ఒక కొటేషన్, ఏంటి చెప్పండి అది? బాధ్యతని భుజాల మీద పెట్టుకోవాలి, భగవంతుణ్ణి భావనలో పెట్టుకోవాలి. కరెక్ట్. సో కాబట్టి బాధ్యతలు వదిలేయమని ఎవరు అనడం లేదు, కానీ లేని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోవద్దు అంటున్నాం. పెట్టుకుని ఏమనుకుంటున్నాం, ఇదే బాగుంది అని వెళ్తున్నాం. తప్ప అంటే సార్ మాకు ఇలాగే బాగుంది సార్, అలాగే బాగుంది అన్నప్పుడు ఇంకా మళ్ళీ గోల చేయకండి. రేపు మీకు నిజంగా ఇబ్బంది వచ్చినప్పుడు, చూసావా నా కొడుకే ఈ రోజు నన్ను పట్టించుకోవడం లేదు, నా మనవడికి నేను ఎన్ని చేశాను తెలుసా, వీళ్ళ ఆఫీస్లోకి వెళ్ళిపోతే ఇవి చేశాను, అవి చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను, ఎన్ని మాటలు మాట్లాడతారు. కొడుకులు బాధ చూసుకోకపోయినా నువ్వు చూసుకోవా అని చెప్పేసి తల్లిదండ్రులకే బాధేస్తుంది మనసు లోపల, నా పిల్లల్ని నన్ను సరిగా చూసుకోవడం లేదు అని. ఇక మన వల్లని కూడా చూసుకున్న తర్వాత ఇంకెలా ఉంటుందో చూసుకున్నా, మనవడే కొద్దిగా పెద్ద అయ్యాక పట్టించుకోడు. ముసలైపోయి శరీరంలో శక్తి లేనప్పుడు ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి ఏంటంటే అశాశ్వతమైన వాటి గురించి వెళ్తే, పర్మనెంట్ కాని దాని గురించి వెళ్తే నీకు సొల్యూషన్ ఎక్కడ వస్తుంది? జీవితంలో ఒకటేమో నువ్వు వ్యభిచారం చేయాలి, ఇంకోటేమో సంసారం చేయాలి. సంసారం చేస్తే శాశ్వతం, వ్యభిచారం చేస్తే అశాశ్వతం. దేని గురించి వెళ్తాం? సంసారం వైపే మనం అంతా మొగ్గు చూపుతాము. అదే విధంగా ఏదైతే మనం నిత్య జీవితంలో, అదే విధంగా మనము భగవంతుడి వైపు కూడా శాశ్వతం అని చెప్పి ఆయన వైపు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా అశాశ్వతాలు. ఎందుకంటే ఈ దేహము, దేహంతో ఏర్పడినటువంటి బంధాలన్నిటికీ కూడా నశించే తత్వం ఉంది. అలా అని చెప్పి వాళ్ళని వదిలేయకుండా క్రమ పద్ధతి లోపల మానసికంగా డిటాచ్మెంట్ పెంచుకుంటూ ఉండాలి. అంటే సత్యాన్ని తెలిసి ఉంటే చాలు. సత్యం తెలిసి నిజమే కదా ఇది అశాశ్వతం, కష్టం వచ్చింది ఇది వెళ్ళిపోతుందిలే, సుఖం వచ్చింది ఇది కూడా నేను పొంగిపోవాల్సింది లేదు, సుఖం వెనక కష్టం వచ్చి తీరుతుంది అని, ఇలాగా దీన్ని మనం
రెండవ అధ్యాయంలో ఏమని తెలుసుకున్నాం చెప్పండి? రెండవ అధ్యాయం లాస్ట్ లోపల ఏమని తెలుసుకున్నాం దీన్ని? భగవద్గీత ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అంటే ఆ స్థిత ప్రజ్ఞతనే బ్రాహ్మీ స్థితి. ఆ స్థిత ప్రజ్ఞతనే బ్రాహ్మీ స్థితి. సో కాబట్టి ఏంటంటే కొద్దిగా ఆ కృంగిపోవడము, పొంగిపోవడము, లొంగిపోవడము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చేయకుండా జాగ్రత్త పడడానికి మనం భగవంతుడి లక్షణాలు తెలుసుకున్నప్పుడు ఇంత పెద్ద భగవంతుడు ఉండగా నేనేంటి? ఇప్పుడు అర్జునుడు ఒకసారి మీరు భగవద్గీతలోకి వెళ్ళినట్లయితే అర్జునుడు ఏమనుకున్నాడు? నేనేదో చేస్తాను, నేనేదో చూస్తాను, ఇవన్నీ అనుకున్నాడు. కానీ ఏమైంది? భగవంతుడు ముందు నీ ఉద్యోగం నువ్వు చెయ్యి అని చెప్పి తన ఉద్యోగాన్ని తనని చేయమన్నాడు. చేసిన తర్వాత అప్పుడు కూడా అర్జునుడు వింటున్నాడో లేదో భగవంతుడికి తెలియకపోవడం వల్ల ఆయన ఏం చేశాడు? ఈ ప్రపంచమంతా నాది అని చెప్పాడు. ప్రపంచమంతా నాది, నేను పుట్టించింది, నా మీద నువ్వు భక్తి పెట్టుకో, ఇక్కడ నువ్వు కనిపిస్తున్న ప్రతి వస్తువు నేను. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, ఓహో నేను కేవలం నిమిత్త మాత్రుని మాత్రమే, నాకు ఏ విధమైనటువంటి అథారిటీ లేదు వీటన్నిటిపైన. భగవంతుడు చెప్పాడనమాట, బాబు నేను ఎవరిని అనుకుంటున్నావు తెలుసా? ఇందులో ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా నేనే, నీలో ఉన్నది నేనే, పాండవులలో అర్జునుడను నేనే, కవుల లోపల శుక్రాచార్యుని నేనే, సిద్ధుల లోపల కపిలముని, ఇలా అన్ని చెప్పుకుంటూ వస్తే అప్పుడు అర్జునుడు కరమైంది, అరే రే ఇన్నాళ్ల పాటు నేనేదో తీన్ మార్కాన్ అనుకున్నాను, ఇవాళ తెలిసింది ఒకే తీన్ మార్కాన్ ఉన్నాడు, ఆయన భగవంతుడు, ఆయన శాసనం కిందనే మనం అందరము నడుస్తున్నాము. ఈ ఒక్క సత్యాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి. నేనేదో పొడి చేస్తున్నాను అని అనుకుంటే తప్పది. ఇప్పుడు మనకు అన్నమయ్య సినిమా లోపల మీరు సినిమా చూసారు కదా, నాగార్జునని వాడు కొడుతూ ఉంటే ఆ కొట్టేవాడు తనకెళ్ళ పనినే ఆయన బాధపడతాడు. ఏమంటాడు? అరే ఎందుకయ్యా నువ్వు ఇన్ని దెబ్బలు తినడం నీకు అవసరమా? నువ్వు ఈ దెబ్బలు తినే చూస్తుంటే నాకు బాధేస్తుంది అయ్యా, దెబ్బలు ఎందుకు తింటావు? రాజుని పొగుడు ఏమైతుంది? నువ్వు ఇది పీకావో, నువ్వు అది పీకావో అని చెప్పాను అయిపోతుంది అంటాడు. ఏం రాయాలో కూడా తనే సజెస్ట్ చేస్తాడు. కానీ అన్నం ఏమంటాడు? లేదు రాయనంటాడు. ఎందుకంటే భగవంతుడి శక్తి తనకు తెలిసిన తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న శక్తులు. అదే విధంగా మీరు ఎవరినైనా తీసుకోండి, పోతనామాత్యుడి కథ తీసుకోండి. పోతనామాత్యుడి కథలో ఆ శక్తి ఎక్కడ? మీరు ఒక్కసారి ఏం లేదు, మీరు శ్రీనివాస్ గారు మీరు చెప్పిన మార్గంలో వెళ్తాం కానీ మాకు శక్తి ఎవరు ఇస్తారండి? మాకు శక్తి ఉండదు, రేపు మా పిల్లలు కాపాడతారా, మీరు వచ్చి కాపాడతారా? మీరు ఇన్ని డైలాగులు చెప్తున్నారు, ఇన్ని ప్రవచనాలు చెప్తున్నారు కదా, మాకు నిద్ర వచ్చినా కూడా ఆపి మరీ చెప్తున్నారు, మీరు వచ్చి కాపాడతారా అంటారు? దేవుడు వచ్చి కాపాడతాడు. ఆయన ఏమన్నాడు? మీరు గనక నా మార్గంలో వెళ్తే మీ ముసలితనాన్ని, మీ రోగాలను నేను టేక్ కేర్ చేస్తాను అన్నాడు. మీ జన్మ మృత్యు గురించి మాట్లాడలే ఆయన, జరా వ్యాధుల గురించి మాట్లాడాడు ఆయన భగవద్గీతలో. అంటే ఏంటి? దేని గురించి అయితే మనము వేరే వాళ్ళపైన ఆధారపడవలసి వస్తుంది అని అనుకుంటామో అది భగవంతుడు టేక్ కేర్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? ఏమో నాకు ఏదన్నా అయితే ఎవడో చూడాలి, వీడు చూడాలి, వాడు చూడాలి, ఎవ్వడు చూడడు. నిజంగా టైం వస్తే ఎవడు చూడాడు. గుర్తుంచుకోండి, పిల్లలు మంచి వాళ్ళే అయ్యిండొచ్చు, కానీ ఒక స్టేజ్ తర్వాత బ్రేక్ అవుతుంది వాళ్ళకి. ఎన్నాళ్ళు భరిస్తాం ఈ చెత్త? తొందరగా పోతే బాగుండు. పోయిన తర్వాత హ్యాపీగా పడేసి తగలబెట్టేస్తారు. తగలబెట్టేసిన తర్వాత నిన్న అదే మా పిల్లల్ని తీసుకెళ్లి మా వరస్థలిపురంలో మా నాన్నగారిని దహనం చేసిన శ్మశాన వాటికకి తీసుకెళ్ళాను అన్నమాట. సత్యం తెలియాలి, ప్రతి ఒక్కరికి సత్యం తెలియాలి. నేను చెప్పాను ఇక్కడే మా నాన్నగారిని దహనం అయింది. ఆ సంవత్సరం పాటు నేను ఇక్కడికి వచ్చి ఏడుస్తూ ఉండేవాడిని కూర్చొని. సో సత్యం తెలియాలి ప్రతి ఒక్కరికి. ఏమైంది? ఇప్పుడు మా నాన్నగారు ఎక్కడున్నారు? ఎవరికి తెలుసు? ఎన్ని రోజులు ఈ బంధాలు? ఈ సత్యం తెలుసుకోవడమే విష్ణు సహస్రనామం. మళ్ళీ చెప్తున్నా, విష్ణు సహస్రనామం అంటే మరి ఏది లేదు, భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుని మన లోపల వైరాగ్య భావనను అలవాటు చేసుకోవాలి. ఆ వైరాగ్య భావన రావాలి అంటే అన్వేషణ మొదలెట్టవలసినటువంటి బాధ్యత మనకే ఉంది కదా. అన్వేషణ ఎందుకు? మనం ప్రతి మెసేజ్ లో రాస్తున్నాను నేను. మీకు విషయం తెలుసా? నేను ఆ మెసేజ్ రాయడానికి కూడా నాకు ఎంత టైం పడుతుందో. అన్వేషణ ఎందుకు చేస్తున్నాం మనం? భగవంతుడి గురించి. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నటువంటి భగవంతుడు. ఆయనను వెతకడానికి మనకు కావలసినటువంటి సాధన, ఆ సాధన కోసం చేస్తున్నాం. ఆ సాధన కోసమే ఇవన్నీ. ఆ సాధనలో ముఖ్యమైనటువంటిది ఆలోచన. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అలా సదా యోగి. ఏ పని అయితే అద్భుతంగా చేస్తాడో, కుశలంగా చేస్తాడో అతను యోగి. ఎవరైతే బుద్ధి యోగం బాగుంటుందో అతను యోగి. ఎవరైతే చిత్తవృత్తిని నిరోధిస్తారో అతడు యోగి. ఎవరైతే నిశ్చలంగా ఉంటాడో అతడు యోగి. ఎవరైతే ఆత్మను పరమాత్మను కలపగలుగుతాడో అతడు యోగి. ఎవరైతే ఉపాయంగా ఉంటారో, ఎవరైతే తెలివిగా అందరిలోకి ఉంటాడో అతనే యోగి. శాశ్వతంగా నిశ్చలంగా చైతన్యం ఎవరైతే ఉన్నారో ఆ యోగ స్థితిలో ఉన్న అతనే యోగి. ఆ యోగ మార్గంలో, ఆ పవిత్రమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి సదా యోగి భగవంతుడు. అలా అని చెప్పేసి ఆయన కామ్గా కూర్చోడు. వీరహ. వీరహ అంటే ఏంటి?
ఆయన అధర్మం వచ్చిన ప్రతిసారి కూడా భగవంతుడు ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి కోసం వస్తూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, వీడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, వీడెందుకు బాగున్నాడు, వాడెందుకు బాగున్నాడు అని అనుకుంటాం. కానీ అధర్మాన్ని అంచడానికి దేవుడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. అది భగవంతుడి డ్యూటీ, మనది కానే కాదు. ఎందుకంటే భగవంతుడు లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష అని మనం గత 2 వారాలలో తెలుసుకున్నాం. లోకానికి లోకాధ్యక్ష, ధర్మాధ్యక్ష, సురాధ్యక్ష. ధర్మానికి అతనే అధిపతి. ఈ ధర్మం ఏదైతే ఉందో ఇదంతా మనల్ని ధరించి ఉండేదాన్ని ధర్మం అంటారు. ఆ ధరించి ఉండే ధర్మానికి అధిపతి భగవంతుడు. కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ కాదది, ధర్మాన్ని కాపాడే రెస్పాన్సిబిలిటీ భగవంతుడు. మీరు అధర్మంగా ఉంటే అది వేరే సంగతి. మీరంటే మనం అధర్మంగా ఉంటే అది మన తప్పు అవుతుంది. కానీ భగవంతుడు ధర్మాన్ని కాపాడాలి. ఆ ధర్మాన్ని కాపాడాలని కోసం భగవంతుడు ఎప్పుడు కూడా అధర్మం చేసేవాడిని ఎప్పుడు కూడా ఆయన సంహరిస్తూ ఉంటాడు. మాధవ అంటే ఒకటి మనం ఆల్రెడీ భగవద్గీతలో అక్కడిక్కడ తెలుసుకున్న, లలిత సహస్రనామంలో తెలుసుకున్నది ఏంటి, లక్ష్మీదేవికి భర్త అనేటటువంటిది ఒకటి. అంటే ఏంటంటే ఈయన ఇప్పుడు ప్రకృతి శక్తులు ఈయన లోపల నిద్రాణమై ఉంటాయి. ఈయనలో నిద్రాణమైనటువంటి శక్తి లక్ష్మీదేవి రూపం లోపల లేదా పార్వతీదేవి శివుడి రూపం లోపల వ్యక్తమై ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మళ్ళీ సృష్టింపజేస్తుంది అన్నటువంటిది ఒకటి. అంటే ఈ జగత్తు పాలన చేసేటటువంటి స్వరూపం కూడా మాధవ స్వరూపమే. అది కాక ఇంకొకటి ఉంది, మాధవ స్వరూపము అంటే ఏంటంటే మధు విద్య అని ఒకటి ఉంది. ఈ మధు విద్య గురించి మనం లలిత సహస్రనామంలో ఒక్కసారి తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దాని గురించి క్లుప్తంగా చెప్పాను నేను అక్కడ. క్లుప్తంగా కాదు, 10 నిమిషాలు చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా మధు విద్య అనేది? సరే, ఒక క్లూ ఇస్తా. అది చెప్పిండ్రు సార్. కరెక్ట్. ఒక్కసారి పోనీ ఒక క్లూ ఇస్తాను, చెప్పండి. మధు విద్య లోపల ఒకటేమో కామ్గా ఉండడం, మౌనం. మౌనంగా ఉండడం. రెండోది ధ్యానం. ధ్యానంలో ఉండడము. మూడోది యోగ స్థితిలో ఉండడం. ఈ యోగ స్థితి పైన నేర్చుకున్నాం మనం. యోగ స్థితి ఇప్పుడే పైన నేర్చుకున్నాం, సదా యోగి అని. ఈ మౌనము, ధ్యానము, యోగము అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది భగవంతుడి యొక్క లక్షణం. అంటే మనం సాధన ఎలా చేయాలో ప్రతి శ్లోకంలో తెలుసుకుంటున్నాం. ఇది చాలా గొప్ప శ్లోకము. ఐ నో చాలా టైం తీసుకుంటున్నాను, కానీ అదే అంటున్నాను నేను. అంటే టైమింగ్ ఇంతకంటే ఫాస్ట్ గా చెప్పడం నా వల్ల కాదు. మరి ఎన్నాళ్ళు పట్టేటట్టుందో తెలీదు, చూద్దాం. కొన్నాళ్లకు మనకు గ్రిప్ వచ్చి అప్పుడు ఫాస్ట్ గా అందరం అర్థం చేసుకుంటామేమో, చూద్దాము. ప్రస్తుతానికి స్లోగా చెప్తున్నందుకు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా? ఏమీ లేదు సార్, చక్కగా చెప్తున్నారు సార్. ఇలా చెప్తేనే మాకు అర్థమవుతుంది సార్. టైం పట్టినా పర్లేదు సార్, ఇలాగే చెప్పండి. ఇలా చెప్తేనే మాకు అర్థం అవుతుంది. అదే నాకేంటంటే ఒక్కొక్కసారి బెంగ అనిపిస్తుంది నేను చాలా స్లోగా చెప్తాను. ఎందుకంటే 17 శ్లోకాలు అయ్యాయి. ఎన్ని వారాలు కూర్చుంటే 17 శ్లోకాలే అయ్యాయి అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ప్రతి పాయింట్ మరి ఇంపార్టెంట్. ఏం చేద్దాం? మాధవ అంటే లక్ష్మీదేవి భర్త అని చెప్పి నెక్స్ట్ మాటలోకి వెళ్ళిపోవడమా? వెళ్ళిపోలేదు నేను, అది ప్రాబ్లం నాది. ఇక్కడ ఏమంటున్నాడు? మధు విద్య గురించి తెలిపేవాడు. ఆ మధు విద్యని మనకి ఇచ్చినటువంటి వాడు ఎవరైనా మౌనము, ధ్యానము, యోగము, ఈ 3 కూడా ఇందాక చూసినట్లయితే మనం సదాయోగి అనేది అయితే చెప్పుకున్నామో ఆ సదాయోగికి సంబంధించినటువంటిది. అంటే పరమాత్మ గురించినటువంటి జ్ఞానము, భగవంతుడి గురించినటువంటి జ్ఞానము, అన్ని విద్యలకు జ్ఞానములకు ప్రభు అయినటువంటి ఇవన్నీ మనకు అందించేటటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలి. యాదవ వంశాన్ని కూడా మధువంశం అని కూడా అంటారు. అలా కూడా మనం ఒక మీనింగ్ చెప్పచ్చు. అది కాక ప్రభువులకే ప్రభు, అందరికీ కూడా ఆయనే ప్రభువు, లోకాధ్యక్ష, ధర్మాధ్యక్ష, అలా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంది? మౌనంగా ఉన్నాడు, సాక్షిభూతంగా ఉన్నాడు, అలా ఉండి మనకు బ్రహ్మ విద్యను అందించేవాడు అని కూడా ఒక మీనింగ్ తీసుకోవచ్చు మనం. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి మీనింగ్ ఉన్నటువంటి మంత్రం ఇది మాధవ. తర్వాత మధుహు. మధు అంటే తియ్యటి పదార్థము అని. తియ్యటి పదార్థాలు ఏమున్నాయి ప్రపంచంలో? ఇప్పుడు ఉదాహరణకి మనకు మధుకైటబలని సంహరించిన వాడు కాబట్టి నేను మధుసూదన అది అంటాం, మధు అని క్లుప్తంగా అంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంద్రియాల విషయాలన్నీ కూడా మనకు తీయగా అనిపిస్తాయి. ఇంద్రియాల విషయాలు కొద్దిగా సరదాగా అనిపిస్తాయి. ఇంటికి ఎవరైనా వచ్చారు కాస్త మాట్లాడాలి, ఎవరితో ఉన్న కబుర్లు చెప్పుకోవడము, తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే తినడము, మళ్ళీ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి తినడము, అందరం కలిసి పార్టీలు చేసుకోవడము, అందరం కలిసి సరదాగా ఉండడము, ఇవన్నీ కూడా తీయనైనటువంటివి. ఈ తీయనైనటువంటివన్నీ కూడా మన ఇంద్రియాలకు సంబంధించినవి. కానీ ఇంద్రియం నేను కాదు. అదే కదా మనము దశశ్లోకిలో తెలుసుకున్నది, మొన్న తెలుసుకున్నది. న భూమిర్నతోయం న తేజో న వాయు నఖం నేంద్రియం న తేషాం సమూహ.
ఈ ఇంద్రియాలు అన్ని కలిపినా కూడా నేను కాదు. సమూహ సౌండ్ తేషాం సరిగా వస్తలేదు సమూహ సార్. తేషాం సమూహ. సారీ, నా వాయిస్ వినిపించట్లేదా? బా సారీ. మాకు బానే వస్తుందండి. బాగుంది సార్. ఇస్తుంది సార్. ఓకే ఓకే. తేషాం సమూహ, ఈ ఇంద్రియాలన్నింటి యొక్క సమూహము కూడా నేను కాదు. మరి అటువంటి ఆ తీయనైనటువంటి ఇంద్రియాల గురించి ఎందుకు? అవి బాగుంటాయి, తీయగా ఉంటాయని మనందరికీ తెలుసు, కానీ వాటి గురించి వెళ్ళొద్దయ్యా, వాటి గురించి వెళ్ళకూడదు. మధుర తత్వాన్ని, భగవంతుడి యొక్క మధుర తత్వాన్ని తెలియజేసేటటువంటిది ఇది. అంటే దాన్ని భగవంతుడి కంటే మధురమైనటువంటిది ఇంకోటి లేదు అనేది ఒకటి వస్తుంది. మన ఇంద్రియాల కంటే కూడా ఉన్నతమైనటువంటి తీయదనం భగవంతుడిలో ఉన్నది అని ఒక మీనింగ్ వస్తుంది. మధు కైటబులను ఏ విధంగానైతే భగవంతుడు నాశనం చేశాడో, అదే విధంగా మనలో ఉన్న ఇంద్రియ వాసన అంటే ఈ కోరికలన్నీ కూడా ఆలోచన ద్వారా తగ్గించడానికి, అంటే భగవంతుడి గురించి ఆలోచించగా 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 ఏమనిపిస్తుంది? ఇంతకంటే గొప్పదేదో దొరుకుతుంది. ఒక వ్యక్తి, మన విశాల నేత్రాలు మీరు అందరూ చూసే ఉంటారు, విశ్వనాథ సత్యనారాయణ గారు. అందులో ఏంటి, ఆయన తన భార్య కళ్ళు తప్ప మరి ఇంకేది ఆయనకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోతే అలా చూస్తూ ఉంటాడు, ఎంత ఆనందంగా ఉంటుందో. అప్పుడు ఆయన ఒక ఋషి కనిపించి, దానికైతే ఇంతకంటే గొప్ప కళ్ళు చూపిస్తానని చెప్పేసి రంగా కళ్ళు చూపిస్తాడు అనమాట. చూపించగానే రంగనాథుడు కళ్ళు చూడగానే ఆశ్చర్యపోతాడు. సో ఇంతకంటే గొప్పది ఉన్నప్పుడు ఇది వదిలేస్తాం మనం. సో ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఉంది. అందుకోసమే ఈయన అతీంద్రియ, ఇంద్రియాలకు అందనటువంటి స్వరూపుడు. ఆయన ఇంద్రియాలను జయించిన వాడు అని. సౌండ్ లేదు, మీది ఫోటో వినబడతలేదు సార్. హలో, ఇది అందరూ ప్రాబ్లమేమోనండి, మా అందరికి బానే ఉంది. మీరు లీవ్ బాగుంది అయ్యండి. సార్. మీ నెట్వర్క్ ప్రాబ్లం అండి. అది ఆయనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వేణుగోపాల్ గారు, మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వగలరా? ఎలాగా ఆయనకి ఎవరు చెప్తారు? ఎవరైనా గ్రూప్ లో మెసేజ్ పెట్టండి ఆయనకు ఒకసారి. సో సార్ నేను మెసేజ్ పెట్టాను సార్ ఆయనకి, నేను పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు అతీంద్రియ అనే దానికి 2-3 రకాల మీనింగ్స్ తీసుకోవచ్చు. ఇంద్రియాలను దాటే ఒక గొప్ప తత్వం, వాడికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని చెప్పి అంటారు కదా, అది అలా భగవంతుని తీసుకోవచ్చు, కరెక్టే. రెండోది ఏంది, మన ఇంద్రియాలకు అందనటువంటి వాడు ఇంద్రియాలకు గోచరం అవ్వడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంద్రియాలకు గోచరం సార్, ఇప్పుడు నేను రంగనాథ్ ఆలయానికి వెళ్ళాను సార్, మీరు చెప్పారు విశాల నేత్రాలు అని చెప్పి వెళ్ళాను, అక్కడ మన నాకు దేవుడు కనిపించాడు అని. సో దైవం యొక్క సుమారుగా ఉండే లక్షణాల ద్వారా మనకు విగ్రహాలు తయారవుతాయి, కానీ మీరు పూర్తి స్థాయి దైవాన్ని దర్శనం చేసుకోలేదు. ఎందుకంటే ఈ దైవము ఎప్పుడు కూడా ఈ కళ్ళకు, ముక్కు, నోరు, చెవులు, ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు వీటి ఎవరికి కనిపించేటటువంటి వాటి ద్వారా గ్రహించే వ్యక్తి కాదు. కాబట్టి ఇంద్రియాలకు కూడా అతీతము. మనకేదో చక్షుర గోచరం అని చెప్పేసి మనం అనుకుంటాం, కళ్ళకు కనిపిస్తాను అనుకుంటాం, కానీ కాదు, ఆయన పరబ్రహ్మ. అది కేవలము అంతః పరిశీలన లోపల 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 మనము వెతుక్కోవడం ద్వారా మాత్రమే కనిపిస్తాడు. ఆయన ఇంద్రియాలను దాటాడు, ఆయన ఇంద్రియాల కంటే గొప్ప శక్తి. మనము కూడా ఇంద్రియాలను నిగ్రహించుకుని ఇంద్రియాలను దాటుకుని వెళ్తేనే కనిపించేటటువంటి తత్వము అని ఇక్కడ అర్థం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చి ఇంద్రియ భగవంతుడు అనుభవం అవుతుంది, భగవంతుడు అనుభవం అవుతుంది, అనుభవం అవుతుంది. అనుభవం అవడం అనేది 100%. అందులో అసలు అనుమానం లేదు. ఎందుకంటే మనం ఆ దారిలో ఉంటేనే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ దారిలో ఉంటేనే, ఇప్పుడు భగవంతుడు దారిలో నిశ్చయంగా ఏమంటున్నారు ఆయన? అది ఆయనకు నెట్వర్క్ లేదు సార్, సౌండ్ క్లియర్ లేదంటూ. వేణుగోపాల్ గారు, మీరు లీవ్ అయ్యి మళ్ళీ రండి. చూస్తున్నారో లేదో అయిపోయినాం సార్. ఇట్లనే అది ఎప్పుడు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి ఎవరైనా మెసేజ్ పెట్టండి, లేదా ఒకసారి ఇదొక ఆయన అయిపోయింది రండి, ఇంకో 10 నిమిషాల్లో అవగొట్టుకుందాం. సో ఎవరైనా మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారి. సార్ ఆయన చూడలేనట్టుంది, అయినా కూడా వినిపించట్లేదంట. టెలిగ్రామ్ కాల్ చేసి ఆయనకు చెప్తే బాగుంటుందేమో. ఎవరైనా వీలైతే చేయండి, లేకపోతే నేను ట్రై చేస్తా సార్, ఆయన కాల్ నేను ట్రై చేస్తాను. ఒకసారి చేసి ఆయనకు చెప్పండి, అందరికి బాగానే ఉంది అని చెప్పి చెప్పండి.
నేను ఆయనని మీన్ టైం మ్యూట్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇంద్రియములకు కనిపించినటువంటి వ్యక్తిని మనము ఇంద్రియాలను జయించడం ద్వారా కనిపిస్తాడు. ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా నాతో ఉండండి, ఒక 5 నిమిషాలు మీకు క్లీన్ ఇది చేసి పంపిస్తా. ఇంద్రియాల ద్వారా కనిపించడు అంటే ఈ కండ ద్వారా వీటి ద్వారా కనిపించడు మనకు. మరి ఆయనను ఎలా గ్రహించాలి? అనుభవం. ఆయన అనుభవం గనక ఒకసారి వచ్చిందంటే ఇంకా దాన్ని ఎవరు వదలరు. కానీ ఎందుకు మనకి ఇంద్రియాల ద్వారా కనిపించడం లేదు? ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ఒక పెద్ద మాయని నింపాడు. మహామాయ. మాయ మామూలు మాయ కాదు, ఈ మాయ దాటడం చాలా కష్టం. త్రిగుణాలు అనేటటువంటి మాయ ఏదైతే మనం నారాయణీయంలో తెలుసుకున్నామో, బై ద వే రేపు మధ్యాహ్నము మనకు 3 గంటలకు నారాయణీయ ప్రవచనంలో మనము సృష్టి రహస్యం కొద్దిగా మిగిలింది, అది కంప్లీట్ చేసుకుని 3వ స్కంధానికి సంబంధించినటువంటి హిరణ్యాక్ష వధ వరకు, కపిలుడి యొక్క నీతి బోధ వరకు, కపిల గీత బోధ వరకు రేపు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని రేపు తెలుసుకుంటాము. ఎవరు సో కపిల గీత వరకు రేపు మనము తెలుసుకుంటాము. రేపు అందరూ 3ంటికి జాయిన్ అవ్వండి. అండ్ రేపు రాత్రి ప్రవచనం లేదు. రేపు రాత్రి సంపూర్ణ మహాభారత ప్రవచనం లేదు. రేపు రాత్రి మహాభారత ప్రవచనం లేదు. రేపు మహామాయ అంటే త్రిగుణాలు అనే మహామాయను దాటడం మనకు కష్టం. మరి భగవంతుడికి ఎలా చెప్తాం అది? భగవంతుడు త్రిగుణాతీతుడు కదా, ఆయన సృష్టించింది అది. ఆయన సృష్టించిన దాన్ని ఆయనకి ఎలా ఫలితం? ఆయననే సృష్టించాడు. ఎప్పుడు సృష్టించాడని చెప్పాను మొన్న నేను. చెప్పండి మీ డౌట్ చెప్తే నేను చెప్పగలను. అంటే మహామాయ అంటే నేను ఆయన కాల్ చేయడానికి వెళ్ళాను సార్, అది వినలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతాను. మహామాయ అని ఎందుకు అన్నామంటే, మనము మహామాయ అనేటటువంటి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ ఇంద్రియాలను మనం ఎందుకు జయించలేకపోతున్నాము? ఇప్పుడు మనకు అల్టిమేట్ గా ఏంటంటే ఇంద్రియాలను జయించగలిగేటటువంటి స్థితికి రావాలి మనము, అవునా? ఇది త్రిగుణాల కారణంగా మనం జయించలేకపోతున్నామనేనా సార్? మాది అంటే అద్భుతమైన మాయాశక్తి ఉంది ఆయనకి. ఆ అద్భుతమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో, సార్ మేము ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం సార్ దేవుణ్ణి అంటే? మీరు కాదు, ఎవరు తెలుసుకోలేరు. మరి ఎలా సార్ దేవుణ్ణి తెలుసుకోవడము అంటే? దేవుడు అనేది దర్శనం కాదు, అనుభవం. ఇది ఒక్కసారి నేను 3 సార్లు రిపీట్ చేస్తాను, అందరూ గుర్తుంచుకోండి. దేవుడు అనేది దర్శనం కాదు, దేవుడు అనేది అనుభవం. వేణుగోపాల్ గారికి కాల్ చేస్తే తీయట్లేదండి. ఒకసారి ఆగండి, ఆయన మళ్ళీ మ్యూట్ లో పెడతాను. సో ఆన్లైన్ లో ఉండేటప్పటికి కాల్ రావట్లేదు, ఆయనకి జారట్లేదు. యాక్చువల్ గా సార్ నన్ను మ్యూట్ చేశారు మీరు. అదే అన్మ్యూట్ చేశాను, అదే బై మిస్టేక్ అన్మ్యూట్ అయ్యారు. మళ్ళీ ఎవరో మాట్లాడింది నన్ను అనుకున్నారేమో. సరే ఓకే సార్. లేదు ఓకే వేరే వద్దు మనకు. ఒకసారి మనం నేను ఇది దాటిపోతాను. దేవుడు దర్శనం కాదు, దేవుడి యొక్క అనుభవం మనకు కావాలి. దేవుడి యొక్క దర్శనం కాదు, దేవుడి యొక్క అనుభవం కావాలి. దేవుడి యొక్క దర్శనం కాదు, దేవుడి యొక్క అనుభవం కావాలి. దేవ దర్శనం మనం ఏం చేస్తాం? టెంపుల్స్ లోకి వెళ్ళి వీడిని తొక్కి వాడిని తన్ని దండం పెట్టుకుని, ఆ దండం పెట్టుకున్న కొద్దిసేపట్లో కూడా ఎన్ని కోరికలు, అవతల వాళ్ళకి ఇబ్బంది జరిగినా సరే మనము కోరికలని అలా కోరికలు కోరుకుంటూ ఏం చేస్తాం? బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాము. మనము దర్శనం సరిగ్గా చేసుకోము. ఈ దర్శనం కోసం ఇదా మనకు కావాల్సింది? మనలో ఉన్నటువంటి భగవంతుడిని మనం గుర్తించినప్పుడు లాభం ఏమిటి? అన్వేషణ. ఈ మొత్తము విష్ణు సహస్రనామాలు అన్వేషణ కోసమే. ఇది మనకు మనోవాక్కాయముల ద్వారా చెయ్యొచ్చు అని చెప్పేసి ధర్మరాజుకి భీష్మ పితామహుడు చెప్పాడు. అంటే అర్చన రూపంలో, ధ్యానం రూపంలో, మంత్ర రూపంలో దీన్ని చెయ్యవచ్చు. అందరి దగ్గర మంత్ర రూపంలో ఉందా, లేకపోతే నేను పంపించిన? అందరి దగ్గర మంత్రాలు ఉన్నాయి కదా, 1000 మంత్రాలు. ఆ మంత్ర రూపంలో కూడా చేయవచ్చు. ఓకేనా? మంత్ర రూపంలో కూడా చెయ్యండి, చక్కగా చెయ్యండి. అర్చన రూపంలో ఒక పుష్పము అవి వేయడము, అభిషేకం చేయడము, అక్షింతలు వేయడము, ఇటువంటిది వేస్తూ ఒకటి మాత్రం ఏంటంటే గుర్తుంచుకుంటూ, మీనింగ్ గుర్తుంచుకుంటూ చేయండి. సార్ ఎన్ని మంత్రాలకు చేయమంటారు సార్? 5 మంత్రాలకు చేయండి. నేను మీకు ఏం చెప్తున్నాను, ప్రతి వారము ఒకటే శ్లోకం గురించి మీరు నేర్చుకొని ఆ శ్లోకంకి సంబంధించిన 10 పేర్లు మాత్రమే మీకు ధ్యానం చేయమన్నా. మొత్తం వారం మొత్తం అదే చేయమన్నా. మీ నిత్య పూజలు కొన్ని రోజుల పాటు పక్కన పెట్టి లేదా తగ్గించుకొని, మీకు సెంటిమెంట్ ఉంటే తగ్గించుకొని మంత్రాలు ఏంటమ్మా గ్రూప్ లో పెట్టండి సార్. అవి మంత్రాలు పెడతాను కానీ మీకు దొరికేవే ఇవి. మహామాయ, ఓం మహామాయ, ఓం మహోత్సవ, ఇవి ఉంటాయి కదా, అవి
సో అవి సరే అయినా పెడతాను. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ సార్ 10 అదే మంత్రాలు ఏ యూట్యూబ్ లో వారంకి ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, డౌన్లోడ్ నేను చేసుకోవడం ఉన్నాయి. పెడతా. ఓకే, లేకపోతే ఎవరైనా పెట్టండి. అయితే ఇవి ఈ వారం నేర్చుకున్న ఈ 10 మంత్రాలు, ఈ 10ంటిని మీరు ఈ వారం మొత్తం చేయండి. మీరు నిన్న ఒక ప్రశ్న అడిగారు, ఎవరో నాకు జ్ఞాపకం లేదు సార్. ఇప్పుడు మేము విష్ణు సహస్రనామం చదువుతున్నాం కానీ అన్ని పేర్ల లక్షణాలు మాకు తెలియడం లేదు సార్ అని చెప్పన్నారు. కొన్ని తెలుసుకోవడం ఈజీ కానీ అన్ని దానికి నేను సొల్యూషన్ ఇస్తున్నాను. ఏంటంటే ప్రతి వారము నేను చెప్పిన 10 మంత్రాలే చదవండి, ఇంకా వేరే చదవకండి. అసలు మీ నిత్య పూజలు తగ్గించండి. మీరు వేరే బయట చేసే పూజలు దర్శనాలు అవన్నీ తగ్గించుకోండి. చెయ్యొద్దని అనడం లేదు, తగ్గించుకోండి. తగ్గించుకుని ఏం చేస్తారు, మీకు ఒక 3-4 వారాలుగా ఇదే విషయం చెప్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నేను ఏమంటున్నాను, ఇదే చెయ్యండి. ఇప్పుడు ఇవాళ ఏం తెలుసుకున్నాం మనం, ఏ శ్లోకం తెలుసుకున్నామో ఆ శ్లోకంలో ఉన్నటువంటి 10 నేమ్స్ భగవంతుడు ఏవైతే ఉన్నాయో, వేద్య వైద్య సదాయోగి ఏదైతే ఉందో అందులోపల ఉన్నటువంటివి వాటినే చదవండి, ఇంకేం చదవద్దు. ఏం చేయాలి, వేద్య, వేదాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాము, తెలుసుకోబడేటటువంటి వాడు మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆయనని గురించి తెలుసుకోవాలి. వైద్య, ఈయననే ఔషధ స్వరూపుడు, ఈయననే డాక్టరు, ఈయననే అన్ని విద్యలు తెలుసుకున్నటువంటి వాడు. సదాయోగి, నిశ్చల తత్వంలో ఉండేవాడు. బట్ అట్ ద సేమ్ టైం వీరహ, ఈయన ధర్మాన్ని స్థాపించడానికి మన కోసమని వచ్చేటటువంటి వాడు. వీరహ మాధవ అంటే శక్తి, ప్రకృతి శక్తులని, ప్రకృతిలో ఉన్న శక్తి, ఈ రెండింటికి యొక్క మూలము ఈ భగవంతుడే అన్నటువంటిది ఒకటి. లేదా ధ్యానము, మౌనము అనేవైతే మనము 3 చెప్పుకుని, యోగము అనేవైతే 3 చెప్పుకున్నామో ఈ 3 యొక్క అర్థం ఆయనే అని చెప్పి తెలుసుకోండి. తర్వాత మధుహు అంటే తీయనైనటువంటి వాడు. మనకు ఇంద్రియ వస్తువులే తీయగా ఉన్నాయి, కానీ ఈ ఇంద్రియాలన్నిటికంటే తీయనైనటువంటి వాడు ఆయన ఒకటి. రెండోది మధుకైటబులని సంహరించిన వాడు అనేది ఒక మీనింగ్. మూడవదేమో మనకు ఇంద్రియాల తీయదనం గురించి మనం ఏదైతే ఆలోచిస్తుంటామో వాటిని సమూలంగా నాశనం చేసి మనను భగవంతుడి వైపుకు డైరెక్ట్ చేసేవాడు అనేటటువంటి ఒక మీనింగ్. అతీంద్రియ, ఈ భగవంతుని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటే ఇంద్రియాలకు అతీతులైనటువంటి భగవంతుడు, ఇంద్రియాల కంటే పైన ఉన్నటువంటి భగవంతుడు. మనము కేవలము ఇంద్రియాలు జయించుకోవడం ద్వారా మాత్రమే భగవంతుడు కనిపించగలడు. ఈ ఇంద్రియాలకు గోచరం కానటువంటి భగవంతుడు నేను ఆత్మ విచారము, మౌనము, ధ్యానము, యోగము. ఒక్కసారి ఎవరైనా ఈ 3 రిపీట్ చేస్తారా ప్లీజ్ నా కోసం? మౌనము, ధ్యానము, యోగము. వీటి ద్వారా మాత్రమే దొరికేవాడు. దీన్నే మధు విద్య అని మనం అంటాము. అటువంటి భగవంతుడు మరి ఇంద్రియాలకు ఎందుకు అతీతుడు అంటే ఆయన మహామాయ. ఈ ప్రపంచంలో మాయను పుట్టించింది ఆయనే. సాత్విక, రాజసిక, తామసిక గుణాలనే మాయ పుట్టించడం వల్ల మనకు తెలియదు. మరి ఎలాగ సార్, మరి మేము కష్టపడి లాభం ఏమిటి, భగవంతుడు మమ్మల్ని ఎందుకు కాపాడతాడు అంటే లేదు. మహోత్సాహ, ప్రకృతి శక్తులన్నీ కూడా భగవంతుడు అని చెప్పి నేను చెప్పాను. ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా ఏం చేస్తాయంటే ఏదైనా పనిని కనుక మనం మొదలెడితే ఆ పని ధర్మబద్ధమైన పని అయితే ప్రకృతి శక్తులన్నీ మనల్ని ప్రోత్సహిస్తాయి. అందుకే మీకు చాలా సార్లు అనిపిస్తుంది ఇవాళ నాకు ఈ ప్రశ్నకు జవాబు దొరికితే బాగుండని, ఎవరి రూపంలోనో జవాబు దొరుకుతుంది. ఈ పుస్తకం దొరికితే బాగుండని, ఎక్కడి నుంచో దొరుకుతుంది. ఇలాగ మనకు ప్రకృతి శక్తులు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాయి. ఇది చాలా సింపుల్ గా నేను 5వ క్లాస్ పిల్లలకు చెప్పినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ప్రకృతి శక్తులు మనం ధర్మబద్ధమైన వ్యక్తులమైతే సహాయం చేస్తాయి. నమ్మండి ఇది దిస్ ఇస్ ట్రూత్. అప్పుడు ఎలా శక్తి చేస్తాయి అవి? మహోత్సాహ, విపరీతమైనటువంటి ఉత్సాహం. ఖలేజా సినిమాలో అదే కదా సార్, ధర్మబద్ధమైన విషయాలకి ప్రకృతి శక్తులన్నీ సహాయం చేస్తాయి. ఎస్ ఖలేజాలో అతను గుర్తుపడతాడు. అతనికి ముందు దేవుని కాదు అనుకుంటాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని చూసిన తర్వాత వెంటనే ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎక్కడున్నాడో. నేను ముందేమనుకున్నాను, నేను నీతో పందెం గెలవాలి అనుకున్నాను. తర్వాత ఏమైంది, ఆ పిల్లవాడికి పాలు తాగిద్దాం అనుకున్నాను, నాకు ఇప్పుడు కనిపించాడు దేవుడు. 10 రూపాయలు ఇవ్వమని అడిగితే 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇప్పుడు నాకు అర్థమయ్యాడు దేవుడు ఎక్కడున్నాడో. ప్రకృతి శక్తుల రూపంలో దేవుడు నీకు అణువున, నిమిషానికి, సెకండ్ కి కనిపిస్తూ ఉంటాడు. మహోత్సాహ, దయచేసి ఈ వారం మీ దేవతార్చనలు కొద్దిగా తగ్గించి, ఏమైనా తగ్గిస్తే మీకు పాపం వస్తే చెప్పండి. ఇది మా శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి మా పాపాలు ఆయనకి వెళ్ళిపోవాలి. ఒకవేళ మాకు ఏమైనా పాపం వస్తే చెప్పండి. నేను ఇది లాస్ట్ వీక్ కూడా చెప్పాను. ఈ విష్ణు సహస్రనామము దయచేసి అందరూ అటెండ్ అవ్వండి. ఈ 10 నేమ్స్ నేను చెప్పిన వాటిని ఒకసారి నేర్చుకోండి, మళ్ళీ వాటిని రిపీట్ చేసుకుంటూ భగవంతుడి పూజ చెయ్యండి. ఇంతే కదా నేను అడుగుతున్నది. నాకేం చేయమనట్లే, నాకు శాల్వా కూడా కప్పమనట్లా. జస్ట్ మీరు ఈ 10 నేమ్స్ ని భావనతో చెయ్యండి. రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యండి. మహోత్సాహ, చాలా ఉత్సాహంగా ప్రకృతి శక్తులన్నీ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి.
ఎందుకంటే ప్రకృతి శక్తులు ఎలాంటివి అనుకుంటున్నారు? మహాబలహ. సార్ మంచి కండబలం ఉందా సార్? కాదు. మహాబలహ అంటే ఆధ్యాత్మిక శక్తి అని అర్థం. ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా మీ వెనక వస్తుంది, వచ్చి ఈ ప్రపంచంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆధ్యాత్మిక పరాక్రమం అనేది ఏదైతే ఉందో ఈ ఇన్ని లోకాలను నడుపుతుంది, ఇంత శక్తిని భక్తులందరికీ తన జీవరాశులందరికీ అందిస్తుంది. ధర్మబద్ధంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కాపాడడానికి ముందుకు వస్తున్నటువంటి శక్తి ఇది. భగవంతుడి యొక్క సర్వ వ్యాప్తి తత్వము, సర్వ అంతర్యామి తత్వము, ఆయన యొక్క మాయాశక్తి. ఆ మాయా రూపాలలో ఉన్నటువంటి ఈ లీలలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ ఆయన పేర్లను గనక సరిగా ధ్యానం చేసుకుంటూ మౌనము, ధ్యానము, యోగము అనేటటువంటి మధు విద్యని పాటించడం ద్వారా ఆయన వైద్యుడని, ఆయన వేద్యుడని మనము తెలుసుకోగలుగుతాము. ఆయన వైద్యుడు, ఆయన వేద్యుడు, ఆయన ధర్మ స్థాపన చేసేవాడు, ఆయన శాంతి స్థాపన చేసేవాడు అనేటటువంటి అర్థం ఉన్నటువంటి ఈ శ్లోకము. అంటే నాలో ఉన్నటువంటి, నా లోపల ఏదైతే అంతర్లీనంగా ఉన్నటువంటి జ్ఞానం ఉందో అది ఆయన తత్వానికి నేను గుర్తించడానికి ఉపయోగపడాలి. వైద్య, నా అంతరంగ బాధలు ఇవన్నీ కూడా ముందు పోవాలి. నాలో ఉన్నటువంటి సంసార బాధలన్నీ కూడా, భవబంధాలు కూడా పోవాలి. సదాయోగి, ఆయనను నేను స్మరించేటంత వరకు కూడా నేను స్థిరతను పొందలేను. ఇఫ్ ఐ వాంట్ టు బి స్టేబుల్, ఐ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ గాడ్. అంతే, దైవ మార్గంలో మాత్రమే నాకు స్టెబిలిటీ ఉన్నది. మహామాయ, ఆయన మాయ నాకు తెలియదు, కానీ భక్తులు మాత్రము ఆయన మాయని దాటగలిగే శక్తి ఉంది. భగవంతుడు ఏం చెప్తాడు? అందరినీ ప్రకృతి కింద పెట్టాను, కానీ గుర్తుంచుకో అర్జున, నన్ను చేరిన వాళ్ళు ఈ ప్రకృతిని దాటగలరు అని చెప్పేసి మనకు 13వ అధ్యాయంలో చెప్పారు. మహాబలహ, దేవుడా నా లోపల బలహీనతలను తొలగించు, నిన్ను ఆ శక్తి కావాలి నాకు అని చెప్పేసి ఇలా ధ్యానించండి ప్లీజ్. నేనేమంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఈ 10 పేర్లది అర్థాన్ని తెలుసుకున్నారు కాబట్టి దాన్ని ధ్యాన రూపంలో చేస్తూ చెయ్యండి. మీకు గ్యారెంటీ చెప్తున్నాను, 2 రోజుల్లో మీకు మార్పు రాకపోతే నేను చెవి కోసుకుంటా సార్. వచ్చే వారం అయితే మీకు చెవి లేకుండా చూస్తాం సార్. మా పవర్ మీకు తెలియదు. ఉంటాను సార్, నేను చేశాను సార్. ఆ మార్పు నేను తెలుసుకున్నాను, ఏ రూపంలో వస్తాయి అనేది. ఎంత ఆనందకరమైనటువంటి భావన కలుగుతుందో చూడండి. ఒక్క 2 వారాలు 3 వారాలు చెయ్యండి. ఏం లేదు, ఏ వారం చెప్పిన శ్లోకము లేదా 2-3 శ్లోకాలు ఒకవేళ చెప్పుకోగలిగితే, ఎప్పుడైనా చెప్పుకోగలిగితే, అదేమో అయ్యేటట్టు అనిపించట్లే. గంట అయిపోయింది ఆల్రెడీ, ఒక శ్లోకం కూడా కంప్లీట్ అవ్వాల. కానీ సరే, ఈ ఒక్క శ్లోకంలో చెప్పినటువంటి అర్థాన్ని మనస్ఫూర్తిగా గుండెల నిండుగా తీసుకుని ఈ 10 పేర్లని ఊహిస్తూ చెయ్యండి వారం. మీరు గెలవాలి ఈసారి, నేను గెలవద్దు. కాబట్టి వీటిని కనుక మనము సాధించినట్లయితే మనకు జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది, శాంతి వస్తుంది, ధర్మం వస్తుంది, ఇంద్రియాలను జయించేటటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. మెల్లమెల్లగా మార్పు వస్తుంది. అంటే ఏంటి? మనకు బుద్ధి, వీర్యము, శక్తి, కాంతి ఇవన్నీ ఏవైతే తర్వాత శ్లోకంలో మనం తెలుసుకోబోతామో, మహాబుద్ధి, మహావీర్యం, మహాశక్తి, అవన్నీ కూడా మీకు తర్వాత ఈ శ్లోకం ద్వారా వస్తాయి. అంటే ఈ శ్లోకం ఎంత గొప్పది అనేది గుర్తుంచుకోండి. అంటే ఈ శ్లోకంలో ఉన్న శక్తిని తీసుకోవడం ద్వారా మనకు తర్వాత శ్లోకంలో ఉన్నవన్నీ వస్తాయి. దేవుడు ఏదో ఛూమంతర అనగానే రావివి, మనం సాధన చేస్తే వస్తాయి. అందుకే నేను ఫలశ్రుతి చెప్పను, ఎందుకంటే ఫలశ్రుతి చెప్తే దాని గురించి కోరిక కోసం చేస్తారు, అప్పుడు అసలు ధ్యానం కుదరదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే భగవంతుడి కోసం చెయ్యండి, మీలో ఉన్న భగవంతుడి కోసం చెయ్యండి, సాధన చెయ్యండి, ప్రశాంతంగా చెయ్యండి. పనిలాగా బలవంతంగా చేసేసేయకండి. నేనేమంటున్నాను, వారం రోజులు దేవతార్చన మానమని చెప్తున్నాను. ఇంతకంటే మీకేం చెప్తాడు ఎవడైనా? మానేయండి, పర్వాలేదు. జస్ట్ దీపం పెట్టుకోండి, పక్కగా కూర్చోండి, సోఫాలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఒక దర్భాసనం వేసుకోండి. ధ్యాన పద్ధతుల వల్ల భగవంతుడి గురించి 10 పేర్లని అలా ఆలోచిస్తూ వెళ్ళండి. మళ్ళీ ఆలోచించండి. అలా ఒక గంట 2 గంటలు అయిపోయిన తర్వాత టైం చూసుకుంటే 2 గంటలు. మీరు అనుకుంటారు 2 నిమిషాలే కదా నేను కూర్చున్నది, 2 గంటలైందా? అప్పుడు మీకు ఇక్కడ హృదయం లోపల ఉన్న భగవంతుడు మీకు దర్శనం ఇచ్చినట్టు లెక్క. ఏ సమయంలో అయితే మీకు కాలంతో ప్రమేయం లేకుండా ఉంటుందో ఆ సమయంలో మీ లోపల భగవంతుడు ఉన్నాడు. మళ్ళొకసారి చెప్తున్నా, కాలం యొక్క, స్పేస్ యొక్క ప్రమేయం మీ పైన ఉండదో, దేశ కాల పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యవో ఆ సమయంలో భగవంతుడు మీ లోపల ఉన్నాడు. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఒక డౌట్ అడగొచ్చా సార్? రాధిక గారు అడగండి, తర్వాత శైలజ గారు.
సార్ ఇప్పుడు మనము విష్ణు సహస్రనామం గాని లలిత గాని చదువుతాం కదా సార్. ఇప్పుడు విష్ణు చదువుతుంటే ఆ రూపం విష్ణుమూర్తిని మనం చూస్తుంటాం కాబట్టి ఆ రూపం కళ్ళలో కనబడుతుంది. ఇప్పుడు లలితాదేవిని చూస్తుంటే ఏదో అమ్మవారిని రూపాన్ని మనం తలుచుకొని భావించి చదవచ్చా అని నా డౌట్ సార్. అంటే మీరు భావనలో దాన్ని అర్థాలు తెలుసుకోమన్నారు కదా. కరెక్ట్ కరెక్ట్. అర్థంతోనే అర్థాన్ని గుర్తించండి అంతే చాలు. మీరు దేవుడి రూపం అవసరం లేదు మీకు. అర్థం, ఈ పేరు దీని అర్థం ఏంటి, ఈ పేరు దీని అర్థం ఏంటి, ఈ పేరు దీని అర్థం ఏంటి, అలా అలా గుర్తుంచు. అలా వాటిని దాన్ని రివిజన్ చేయండి. మీకు రూపం అవసరం లేదు. భగవంతుడు నామరూపాలకు అతీతుడు. మరి సార్ నామం లేదే ఇవన్నీ నామాలని ఎలా చెప్తున్నారు అంటే ఇవన్నీ నామాలు కాదు, ఇవన్నీ లక్షణాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను. భగవంతుడివి మనం నేర్చుకుంటున్న వాటిని లక్షణములు అంటారు. లక్షణముల ద్వారా స్వరూప సాధన, తద్వారా స్వస్వరూప సాధన. మళ్ళీ ఒకసారి చెప్తా. నామములు కాదు మనం నేర్చుకుంటున్నది, లక్షణములు. లక్షణముల ద్వారా భగవంతుడి స్వరూపం ఎలా ఉంది, రూపం కాదు స్వరూపం ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. ఆ స్వరూపం ద్వారా నీ స్వస్వరూప సాధన చేస్తున్నాం. ఈ పాయింట్ అర్థమైందమ్మా? ఫస్ట్ ఒకసారి చెప్పండి నాకు రాధిక గారు. అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ రూపం అవసరం లేదు. ఒక్క నిమిషం. ఇక్కడ రూపం కాదు. మనం ఏం చేస్తున్నాము వేద్య అనగానే ఓకే, వేద్య అంటే భగవంతుడు వేదముల ద్వారా తెలుసుకోవాలి అంటే నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ వైద్య, నా అంతరంగ బాధలకు భగవంతుడు లేదా ప్రకృతి శక్తులు నాకు ఔషధం లాగా పనికొస్తాయి. ఇలాగా మీరు ఊహించుకుంటూ నాకు స్థిరత, మహాయోగి అంటే స్థిరంగా భగవంతుడి లక్షణాలను రిపీట్ చేసుకోండి అంటున్నాను. మీరు మొత్తం విష్ణు సహస్రనామం చదవద్దు. సౌజన్య గారు చెప్పండి. సదాయోగి ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. సదాయోగి అంటే ఆయనను స్మరించేదాకా మనకు స్థిరత రాదు. ఎందుకని? యోగి అంటే ఏంటి? యోగని మనము ఎన్నో పద్ధతులలో తెలుసుకున్నాము. యోగని పని లోపల గొప్ప కౌశల్యము అని చెప్పేసి మనము భగవద్గీతలో తెలుసుకున్నాము. బుద్ధి అని చెప్పేసి తెలుసుకున్నాము. కలయిక అని చెప్పి తెలుసుకున్నాము. ఉపాయము అని చెప్పేసి తెలుసుకున్నాము. నిశ్చల తత్వము అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ అన్ని లక్షణాలకు మూల కారణమైనటువంటి భగవంతుడు ఈ ప్రకృతి అంతనే ఒక నిశ్చలతలో తయారు చేశాడు. ఒక నిశ్చలత అంటే ఒక స్టేబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులు ఒక స్టేబుల్ గా ఉన్నాయి. వాటికి అవి వెళ్ళిపోవడం లేదు. వాటికి అవి వెళ్ళిపోతే ప్రపంచం ఇలా ఉండేది కాదు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇంత స్టేబుల్ గా ఉంది అని చెప్పి చెప్పడం. అంటే మహాయోగి అంటే భగవంతుడు తన యోగ నిద్ర ద్వారా, అంటే యోగ నిద్ర అనగానే మీరు మనిషిని ఊహించుకోవద్దు. అక్కడ భగవంతుడు తన శక్తి ద్వారా ప్రపంచం మొత్తాన్ని స్టేబుల్ గా ఉంచాడు. ప్రపంచం మొత్తాన్ని స్టేబుల్ గా ఉంచే భగవంతుడి యొక్క శక్తిని మహాయోగి అంటారు, సదాయోగి అంటారు. సరేనా? ఓకే. జై శ్రీ. ఉమాదేవి గారు ఇందాకేదో అడుగుతున్నారమ్మా. శ్రీకృష్ణ సార్. శైలజ గారు, ఉమారాణి గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. తర్వాత సుధామోహన్ గారు చెప్పండి. శైలజ గారు. సార్ అది ఇప్పుడు ఒక వ్యక్తి లోపల నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయి. అది మలినము ఉండే ఆ గటర్ వాటర్ ని మనం తీసుకోలేము కదా అనేసి చెప్తూ ఆ తర్వాత ఏదో కంటిన్యూషన్ చెప్పబోయినారు సార్. నాకు అది అర్థం కాలేదు సార్. అది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది సార్. ఆ పాయింట్ ఎప్పుడు మీరు వేరే దాంట్లో డిస్కస్ చేసినా కూడా శుభ్రపరచుకోవడం, మనల్ని శుభ్రపరచుకుంటామా? శుభ్రపరచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం నీళ్ళు ఎలాంటివి తాగుతాం? శుభ్రపరచుకున్న నీళ్లు తాగుతాం. అంటే ప్రతి మనిషి లోపల కూడా కల్మషాలు ఉంటాయి కదా. ఆ కల్మషంలను శుభ్రపరచుకున్నవాడు క్లియర్ వాటర్ లాగా అవుతాడు. క్లియర్ వాటర్ అంటే ఏంటి? పవిత్రుడు అవుతాడు, నిర్మలుడు. మలం అంటే ఏంటి? చెడు వస్తువులని మలము అంటారు. నిర్మలము అంటే ఏంటి? మలము లేకుండా ఉండడము, చెత్త పదార్థములు లేకుండా ఉండడము. చెత్త పదార్థములు లేకుండా ఉండాలి అంటే చెత్తను శుభ్రపరచుకోవాలి. చెత్తను శుభ్రపరచుకోవాలి అంటే చిత్తశుద్ధి సాధించాలి. చిత్తశుద్ధి సాధించే ప్రయత్నంలో మనము చెత్త దగ్గరికి వెళ్ళామనుకోండి, మన చిత్తశుద్ధి కూడా పాడవు, మనకు కూడా చిత్తశుద్ధి జరగదు. అందుకోసమని ఏంటంటే మనము ఏ విధంగానైతే మోరి నీళ్లు తాగమో అదే విధంగా సాధనకు దూరంగా ఉన్న వ్యక్తులని వారిని కలవడం ద్వారా మనం కూడా దెబ్బతింటాం. అందుకే భగవంతుడు సంఘ వివర్జిత అనే మాట ఎన్నిసార్లు చెప్పాడో భగవద్గీతలో చూడండి మీరు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మళ్ళీ ఇప్పుడు తర్వాత చెప్తారు, అసంగ శస్త్రైన దృఢైన చిత్వ అని మళ్ళీ తర్వాత మనం 15వ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఎంతసేపు కూడా సంఘ వివర్జిత అనేటటువంటిది ఒక ముఖ్య లక్షణం. ఆ సంఘ వివర్జిత ఎందుకోసం అంటే మనం దారి తప్పకుండా ఉండడం కోసం. మోరి నీళ్లు తాగకుండా ఎలా అయితే మనం మంచి నీళ్లు తాగుతామో అదే విధంగా మంచి జనాలతోటి మనం సత్సంగత్యం చేస్తాము, సత్సాంగత్యం.
మంచి సాంగత్యమే చెయ్యాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏ నీరు తాగినా కూడా మనకు దాహం తీరుతుంది. కానీ మనము మంచి నీరు తాగే ఎలా దాహం తీర్చుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తితో మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అక్కడ పట్టుకోలేము. అతనిలో చైతన్యం భగవంతుడే, కానీ అతడిని మాయాశక్తి, ప్రకృతి శక్తి కమ్మి వేసేసింది. కమ్మి వేసినప్పుడు ఏమవుతుంది? అతని దగ్గరికి మనం వెళ్తే మనం కూడా అందులోకి లాగబడతాం. కాబట్టి మనకు ఒక స్టెబిలిటీ వచ్చి మనకు కాస్త నిశ్చలతత్వం వచ్చే వరకు కూడా సమాజంలో అనవసరమైన వ్యక్తులతో సంబంధం పెట్టుకోకూడదు. జై శ్రీ కృష్ణ. అంటే సరే, సహవాసం రైట్. ఇందాక నమస్తే ఉషారాణి గారు మనము అడగమంటారు సార్ సార్ అడగండి అడగమంటారా సార్? అడగండి అడగండి. అంటే ఇప్పుడు కృష్ణ సార్, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మామూలుగా చాంటింగ్ చేసుకుంటున్నాం విష్ణు, అట్లా కాకుండా ఈ 10 నామాలే దీని అర్థాన్ని పదే పదే, అంటే మీరు ఎలాగైతే వేరియేషన్స్ తో చెప్పారో, ఓహో ఇది కూడా కావచ్చు ఇది కావచ్చు అని లింక్ చేసుకుంటూ కూర్చుని దాన్ని ధ్యానం రూపంలో చేయమని చెప్తున్నారు, అంతే కదా సార్? ఈ వారం రోజుల పాటు వచ్చే వారము వచ్చే శ్లోకము, వచ్చే వారం వచ్చే శ్లోకము. అప్పుడు ఈ ఏమవుతుంది? వారం మీకు ఇవన్నీ ముద్ర పడిపోతాయి. ఓకే సార్. దాన్ని ఏమంటారంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. జ్ఞాన మార్గమునకు 3 మెట్లు. జ్ఞాన మార్గము 3 మెట్లు: శ్రవణము, మననము, నిధిధ్యాసనము. విన్నారు మీరు. ఇప్పుడు విన్నదాన్ని మననం చేసుకోకపోతే మర్చిపోతారు. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను అందరినీ బతిమలాడుకున్నాను, మీరందరూ కూడా ప్లీజ్ నా మీద దయచేసి కొద్దిగా ఈ శ్లోకం ఒక్కటి చదవండి, మీ నిత్య పూజలు ఆపేయండి కొన్నాళ్ళ పాటు అన్నారు. ఎవరు వినలేదు. ఎవరి పూజలు వాళ్ళు చేస్తున్నారు. సెంటిమెంట్. నేనేమంటానంటే సరే, సెంటిమెంట్ ఉన్నందుకు కొద్దిసేపు చేసి వదిలేసి మిగతా సమయం అంతా కూడా దీని మీద కేటాయించండి. రోజు మొత్తం దీని మీదే కేటాయించండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పేర్లని మనం గట్టిగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నా. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 10 యాక్చువల్లీ అవి ఒక్కసారి ఇందులోని మళ్ళీ పెట్టండి సార్. అంటే మేము అలాగా వాటిని వింటూ చేసుకుంటాం. సారీ, నాకు మీకు ప్రశ్న అర్థం కాలేదు మేడం. అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం పెట్టమంటున్నారు శ్లోకంలో పదానికండి. మీరు వినండి. సార్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ చెప్పలేదు కదా సార్, అలా చెప్పలేదు కదా సార్, లింక్ చేసి చెప్పారు. సో మీరు ప్రవచనం వినండి, ఇంకోసారి ప్రవచనం వినండి. విని చక్కగా రాసి మీకు అర్థమైన పద్ధతి లోపల రాసుకుని చూడండి. మంచిగా మీకు ఈజీ అవుతుంది. ఇంకోసారి వినండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. నేను చాలా సులభంగా, అంటే 4వ తరగతి 5వ తరగతి పిల్లలకు చెప్పినట్టుగా వాడుక తెలుగు భాషలో చెప్పాను. నేను ఒక్క పదం కష్టమైనది లేదు. ఎప్పుడైనా కష్టం ఉంది అంటే ఇంగ్లీష్ పదాలు వాడి చెప్పాను. చూడండి, కావాలంటే జాగ్రత్తగా వినండి. ఎంత వాడుక భాషలో చెప్పానో మీకు తెలుస్తుంది. అయినా కూడా మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు తప్పకుండా జవాబిస్తాను. నా సమయాన్ని చూసుకుని కొద్దిగా సండే దాకా నేను బిజీ పూజ, ఈ గురు పూజ ఉత్సవాల్లో. తర్వాత నేను మీకు సమాధానం. సార్ ఇప్పుడు ఇలాగా ఏదైనా పని చేసుకుంటా ఉమాదేవి గారు తర్వాత ఉషా గారు, ఉమాదేవి గారు తర్వాత ఉషా గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. ఉమాదేవి గారు. జయ శ్రీకృష్ణ అండి. ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటా ఇలా వంట అలా కూడా ఈ నామాలు చేసుకోకూడదండి, అలా కూర్చొని ధ్యానంలో. ఏమి లాభం? మీరు పని చేసుకుంటూ చేస్తే ఏం లాభం? అంటే ఇలా వంట చేసినప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా అలా నామం రామ్ రామ్ అనుకోండి. ఏముంది? రామ్ రామ్ అనుకోండి, రామ 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 అనుకోండి. విష్ణు సహస్రనామం ఇప్పుడు మనం ఇప్పుడు ఓకే, నేను బహుశా నేను తప్పు చెప్తున్నాను. నేను చెప్పడం నా వల్ల మహాబుద్ధి ఒకసారి చెప్పండి సార్, తర్వాత మహాబుద్ధి ఒకసారి చెప్పరా సార్? చెప్తా ఒక్కసారి. ఇప్పుడు మీరు ముందు ఏం చెప్తున్నాం మనము అంటే, ఈ శక్తులన్నీ కూడా ఈ పేర్లలో ఉన్నటువంటి అర్థములన్నీ కూడా తెలిస్తే విష్ణు సహస్రనామ పారాయణలు ఏవైతే మీరు చేస్తుంటారో అప్పుడు మీకు అన్ని కళ్ళ ముందు కదులుతూ భగవంతుడి తత్వాలు అలా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి నారదుడికి బ్రహ్మదేవుడు వచ్చేసి రామాయణం రాయవయ్యా అని చెప్పేసి చెప్తాడు. నారదుడు కాదు, సారీ, నారదుడు వాల్మీకి చెప్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ వాల్మీకి చెప్తాడు. బ్రహ్మదేవుడి ఆశ్రమానికే వస్తాడు, వచ్చి చెప్తాడు. చెప్పగానే అప్పుడు వాల్మీకి కళ్ళు మూసుకోగానే అన్ని నారదుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఈయన కళ్ళ ముందు సినిమా తిరిగినట్టుగా తిరుగుతాయి. అదే విధంగా ప్రతి 10 నామాలు మనం వారం ఒక్క 10 నామాలు, మాక్సిమం 20 నామాలు తెలుసుకుంటాం మేము. ఈ 10 నుంచి 20 నామాల యొక్క అర్థము నేను చెప్పిన పద్ధతిలో రివిజన్ చేసుకోండి. వీలైనన్ని సార్లు వినండి. ప్రవచనం వింటూ పాస్ పెట్టుకోండి. ఎక్కడైనా ఆపాలంటే ఆపండి, రాసుకోండి, ఆపండి, రాసుకోండి. ఒక్కసారి రాసుకోండి, ఒక రోజు రాసుకోండి. మిగతా 6 రోజుల పాటు అలాగా
ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రశాంతంగా ఏ పని పెట్టుకోవద్దు, 2 పనులు చేయొద్దు, మల్టీ టాస్కింగ్ అవసరం లేదు. అలా సరే కూర్చొని వేద్యో వైద్య మహాయోగి ఇలా ఆలోచిస్తూ కూర్చోండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ జై క్వశ్చన్ శ్రీకృష్ణ అండి. నమస్కారం అండి. ఉషా మేడం చెప్పండి. విష్ణు సహస్రం అంటే అన్వేషణ అండి. విష్ణు సహస్రము అంటే విష్ణువు అంటే ఎవరండి? వ్యాప్తి సార్. సర్వత్రా వ్యాపించిన వాడు అని చెప్పి, విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించిన వాడు అని, అంటే పరబ్రహ్మ అని మీనింగ్. సహస్ర నామములు అంటే ఏంటి? ఆయన యొక్క 1000 సహస్రము అంటే అనంతము అని మీనింగ్ అనమాట. అనంతము అంటే లెక్కలేనన్ని అని. ఆ లెక్కలేనన్ని వాటిలో కొన్ని శబ్దముల ద్వారా ఆయన లక్షణములని తెలుసుకుంటున్నాం. అది విష్ణు సహస్రనామం అంటే. విష్ణు సహస్రనామం అంటే భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? భగవంతుని ఊహించడం సులభం అవుతుంది. ఎందుకంటే భగవంతుని ఎలా ఊహిస్తారు? మీరు ఎలా ఉన్నాడని ఊహిస్తారు? చతుర్భుజము, శార్గధన్వ, గదాధరి అని అలా పెట్టుకుంటే కాదు కదా మనకు. అది మనకు జస్ట్ ఒక రూపం, మనకు ఊరికే ప్రారంభ దశలో చెప్పడానికి ఊరికే. కానీ భగవంతుడి యొక్క అసలు స్వరూపం తెలుసుకోవాలి. రూపం అనేది ఉండదు భగవంతుడికి, స్వరూపం మాత్రమే ఉంటుంది. స్వరూపం అంటే లక్షణాలతో కూడినటువంటిది అది. ఆ స్వరూపంకి ఇవన్నీ మనము దానికి సంబంధించినవన్నీ నేర్చుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. అది తెలుసుకోవడం ద్వారా మీరు గురించి తెలుసుకుంటారు. సార్ కానీ ఇప్పుడు విష్ణు రాధిక గారు, తర్వాత సౌజన్య గారు. సార్ నేను ఇప్పుడు ఇందాక అడిగాను కదా సార్, అయితే కళ్ళు ఇప్పుడు విష్ణు గాని లలిత గాని మనం నోటికి వస్తాయి కదా సార్, నోటికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని చదివేస్తాం. చదివినప్పుడు ఆ రూపమే అంటే మనం విగ్రహం చూస్తాం కాబట్టి అవే కనిపిస్తున్నాయి. మరి మీరు చెప్పిన భావాల్ని చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది సార్. అందుకే నేనేమన్నానంటే ఇందులో బలవంతం లేదు. ఈ వారం రోజులు మీరు ఇప్పుడు మరి మీరు మీనింగ్ తెలియకుండా చదివి లాభం ఏంటంటారు? సార్ అయితే ఒక రోజు మీరు చెప్పిన రాధిక గారు మాట్లాడండి సార్. సింగిల్ మీనింగ్స్ చదువుకున్నాం కదా సార్ అప్పుడు, అంటే లైట్ గా అమ్మవారి పేరు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అవి కొంచెం మైండ్ లోకి ఎక్కాయి. ఇప్పుడు మీవి చూస్తూ ఉన్నాము, మీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వింటూ ఉంటాము. అవి ఇంకా కొంచెం టైం పడుతుందేమో సార్ మరి. ఓకే, మీకు తోచినట్టుగా చెయ్యండి, ఏమి బలవంతం లేదు. లేదు సార్ బలవంతంగా సార్, అట్లా నాకు అవుతుంది. మరి అది కరెక్టా అని నేను అంటున్నాను సార్. కరెక్టా కాదు, కరెక్టా మీరు చెప్పండి. ఇప్పుడు భగవంతుడికి రూపం లేదు. లేదు సార్. విష్ణు సహస్రనామం నేర్చుకునేది ఆయన యొక్క లక్షణాలు తెలుసుకోవడం కోసం. మిమ్మల్ని ఏం చెప్పాను? ఈ 10 పేర్లది ఇప్పుడు నేను చెప్పిన అర్థం ఉంది కదా, ఆ 10 పేర్ల అర్థము చదువుకుంటూ కూర్చోమన్నాను. మీకు అది కష్టం అనిపిస్తే కూర్చోవద్దు. అందులో ఏమన్నా అంత పెద్ద ఆలోచించేది అందులో అంత ఆలోచించేది బేసిక్ లో ఉన్నాం కదా సార్ మేము, అందుకు మాకు ఆ డౌట్స్. అందుకోసమే నేను కష్టంగా చెప్పాను అమ్మాయి వల్ల. నేను ఏమన్నా కష్టంగా చెప్పాను? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను మీకు సమస్యకు సొల్యూషన్ ఇవ్వగలను. పోనీ ప్రతి పేరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? చెప్తాను, నాకేం లేదు సార్, అర్థమైనాయి. కాకపోతే ఇంకా విగ్రహంలోనే ఉంటున్నాము. మీరు మీ ఎన్ని ప్రవచనాలు వింటున్నాము, ఆయన విగ్రహంలోనే ఉంటున్నాము. మేము పరమాత్మని ఎప్పుడు కలుసుకుంటాము నా డౌట్. అదే నేనేమంటున్నానంటే అది ఇవ్వాలి, ఎందుకు ప్రారంభం కాకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన 10 పేర్లే కదా, నేను అడుగుతున్నది ఏంటి? మీకు 10 పేర్ల అర్థం తెలుసుకొని ఆ అర్థాన్ని ఊహించుకుంటూ చూడండి. వేదం ద్వారా తెలుసుకోబడేవాడు, వైద్య, ఇది ఇట్లా మీరు తెలుసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. అంటే ఒక 10 సార్లు అనుకోండి, ఇలాగా 10 పేర్లు 10 సార్లు అయిపోయింది. 100 మీరు 1000 పేర్లు చదవమని నేను మిమ్మల్ని అనలేదు కదా. ఒక్క 10 పేర్లని 10 సార్లు కాస్త ఊహించుకొని వాటి మీనింగ్ తెలుసుకోండి. అంటే మీనింగ్ తెలుసుకోకపోతే లాభం ఏంటి చేసి? ఇప్పుడు మీకు ఏమీ పుణ్యం రాదు, ఏమీ పరిణతి రాదు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎందుకు చేస్తాం మనం దేవుడి పూజలు? ఎందుకు చేస్తాం? ఎవరైనా చెప్పండి ఇందు లోపల. రాధిక గారు మీరు మ్యూట్ లో ఉండి మిగతా వారు ఎవరైనా చెప్పండి, దేవుడి పూజలు ఎందుకు చేస్తాం? మానసిక ప్రశాంతత, చిత్తశుద్ధి కోసం చేయాలి సార్. అది ఓకే, చెయ్యాలి. బట్ ఎందుకు చేస్తున్నారు? ఎక్కువ మంది ఎందుకు చేస్తారు? ఏదో పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కోరికల గురించి చేస్తారు సార్, ఎక్కువ కోరికల గురించి పుణ్యం గురించి ఎక్కువగా చేస్తారు సార్. అలవాటు అయిపోయిందని అలా కంటిన్యూ చేయాలి కదా అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు సార్.
కొంతమంది పుణ్యం కోసం చేస్తారు, కొందరు కోరిక కోసం చేస్తారు. ఓకే, నేను చెప్తాను, చెప్పండి. విశ్వం విష్ణు వశకారో భూత భవ్య భయంతో కూడా చేస్తారు, భయంతో కూడా చేస్తారు. భూతాత్మ పరమాత్మ సార్ యాక్చువల్లీ సార్ హాఫ్ సెకండ్ టేక్ సార్, ఎక్కువ కాదు. మీరు అన్నట్టుగా నిన్న నేను మామూలు సరే విష్ణు సహస్రనామం చేద్దాం కదా అని కూర్చొని చక్కగా బోల్డ్ పువ్వులు పూసిన ఇంట్లో కూర్చొని చేయడం మొదలుపెట్టాను. ఒక 300 400 చేసేసరికి అలసిపోయింది సార్, అలసిపోయింది, యథార్థం అది. ఆ తర్వాత యాంత్రికంగానే చేశాను, అదే ఆ ఎనర్జీ ఉండలేదు. మీరు అన్నట్టు చాంటింగ్ లో ఉండదు. మీరు 10 నాకు అది నచ్చింది, అందుకే ఆ 10 చక్కగా మీరు దాని మీనింగ్ అర్థం చేసుకుంటూ దాన్ని స్మరించండి. అట్లీస్ట్ ఆ 10 గుర్తుంటాయి కదా. ఓ 10 నెలకు 10 గుర్తున్నా గ్రేటే. అంటే నిజంగా గుర్తుంటే ఈ వారం అంతా ఆ 10, వచ్చే వారం కొత్త 10, ఆ వారం తర్వాత కొత్త 10. ఐఎమ్ టోటలీ విత్ యు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా చాలా ప్రాక్టికల్, ఈజీ అన్నది ఈజీ అండ్ ప్రాక్టికల్, ఈజీ అండ్ ప్రాక్టికల్ అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. నిన్న నేను చేసిన దానికి ఇప్పుడు మీరు చెప్పిన దానికి చెప్తే ఆల్రెడీ ఐ ఫైండ్ దట్ దిస్ ఇస్ అ బెటర్ సొల్యూషన్ అండ్ ఇట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చేసేది పుణ్యం కోసం చేస్తాము, లేదా కోరికలు తీరడం కోసం చేస్తాము, లేకపోతే మోక్షం కోసం చేస్తాము. ఈ 3 రావు. విశ్వం విష్ణు వశకార భూత భూత భూతాత్మ 10 నిమిషాల్లో చేసేస్తుంది మా అమ్మ. అయితే టకటక 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 చదివి పారేస్తారు, అయిపోయింది, చదివి పారేస్తారు అంతే. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీశతిలో హనుమంతుడు వలికిపోతున్నాడు. అక్కడ హనుమంతుడు వలికిపోతున్నాడు. మీరు ఎంత భయపెడుతున్నారో తెలుసా దేవుళ్ళని? పారిపోతాడు దేవుడు, అక్కడి నుంచి పారిపోతాడు. ఎంత ప్రశాంతంగా మంచిగా చదువుకోండి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర. ఎంత బాగుంది చూడండి మీనింగ్. ఆ విధంగా మనకేంది, క్లేశములు పోగొట్టేటటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి ఆంజనేయ స్వామిని నేను పూజిస్తున్నాను అని చెప్పేసి ఊహిస్తే, హనుమంతుడికి అన్ని వేదాలు ఆయనను అలా చదువుతారా? జై హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ కపీశతిహు లోక ఉజాగర. భయంకరంగా వీళ్ళ పారాయణాలు చూసి నేను పారిపోయాను అక్కడి నుంచి. నేను అనుకున్న దేవుడు అనుకుంటే వీళ్ళందరినీ నిజంగా సాగుకొట్టేవాడు. అక్కడ యాక్చువల్ గా ఆంజనేయ స్వామి లేడు, ఉండుంటే వీళ్ళందరినీ ఈత పరికెలతో కొట్టేవాడు. తప్పు పారాయణాలు చెయ్యకూడదు, రొటీన్ పారాయణాలు చెయ్యకూడదు. పుణ్యము రాదు, పురుషార్థము రాదు. మళ్ళీ చెప్తున్నా, పుణ్యం రాదు, పురుషార్థం రాదు. ప్రశాంతంగా మీరు దేవుణ్ణి ఒక్క క్షణం తలుచుకుంటే వచ్చే పుణ్యం ముందు మిగతావన్నీ బాధ. ఇవాళ మీరు 1 గంట సేపు విన్నది ఏదైతే ఉందో నిజంగా అర్థమైన వాళ్ళకి మీరు 1,00,000 రోజులు పూజ చేసిన వాటితో సమానమైనటువంటి విషయాన్ని నేర్చుకున్నారు. నన్ను నమ్మండి, 1,00,000 రోజుల పాటు కర్మకాండాలు చేసిన దాంతో సమానమైనటువంటి శక్తిని ఈ రోజు పొందారు. హడావిడి, హంగు, అన్నం తినాలి, పడుకోవాలి, అన్నం తినాలి, పడుకోవాలి, కుంభాలు చేసుకోవాలి, కుంభాలు తినాలి, పడుకోవాలి, బద్ధకంగా పడుకోవాలి, బద్ధకాన్ని పెంచుకోవాలి. నేను చెప్పా కదా, మా అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ చూసి, మీరు బాగా చెప్తారు శ్రీనివాస్ గారు, ఏమిటోనండి మాకే టైం ఉండదు. శ్రీనివాస్ గారికి టైం ఉందా? రోజు సూర్యుని తిడుతూ ఉంటా, పొద్దున్న అర్ఘ్యం ఇచ్చే 10 సార్లు తిడుతూ ఉంటా, ఎందుకయ్యా నువ్వు 24 గంటలు ఇచ్చి బాధ పెడుతున్నావు? రోజుకు 50 గంటలు 60 గంటలు ఇస్తే నాలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. సో మరి ఏదో జనాలు నాకేదో ఎక్కువ టైం ఉంది అనుకుంటారు, అది ప్రాబ్లం. కానీ దిస్ ఈజ్ అవర్ ప్రయారిటీ, దీనిపైన మన ప్రయారిటీ పెట్టుకోవాలి అని చెప్పి అనుకోవాలి. ఎనీవే, జై శ్రీకృష్ణ. మీకు వీలైనంతే చెయ్యండి, ఎవరికేం బలవంతం లేదు. మీరు నిత్య పూజలు, దేవతార్చనలు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. అలవాటు చేసుకోండి. మీరు అనేది ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకొని మానసికంగా చేస్తూ ఎదగండి చెప్తున్నారు సార్. ఎదగచ్చు, చాలా సులభంగా ఎదుగుతారు. ఇందులో ఏమవుతుంది తెలుసా, ఎప్పుడైతే భగవంతుడు ఇప్పుడు నేను ఒకటే మాట చెప్పండి, భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు గుడికి వెళ్ళి కొట్లాడే అవకాశం ఏముంది? అవును సార్, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేస్తారు. కూర్చొని మీరు అక్కడ కూర్చొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కళ్ళే ట్రావెల్ చేశాం కదా, ఎన్నిసార్లు ట్రావెల్ చేశాం? నేను ఒకసారి నేను మంచిగా ప్రశాంతంగా వెళ్ళి చూసారా ఒక్కరిని ఎంత బాగా ట్రావెల్ చేశాను అంటే మీరు అందరూ కూడా అన్నారు, సార్ లేదు సార్ మీరు ఒక్కరు కాదు, మీ వెనకాల మేమంతా కూడా ఉంటాం, మీరు చూడలేదు అని అన్నారు. సో అది నేనేమంటానంటే అలా ప్రశాంతంగా చూడండి, దానికి మీకు ఎక్కువ శక్తి ఉంటుంది. అలా భగవంతుడి ముందు కూర్చోండి, భగవంతుడికి ఒక్కొక్క పుష్పము అర్పిస్తూ ఆయన గద చూడండి, ఆయన చక్రం చూడండి, పర్వాలేదు. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వేద్య, వెంకటేశ్వర స్వామి ముందు వేద్య, ఈయన గురించి నాకు తెలియదు,
ఎదురుగా విగ్రహం ఉంది కానీ నాకు తెలియడం లేదు. భగవంతుడా నీ గురించి తెలుసుకునే శక్తి తెలియజేయి, కలగజేయు. వైద్య నువ్వు నా భవరోగములను పోగొట్టేటటువంటి వ్యక్తివి. ఇలాగా వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి నడుచుకుంటూ వెళ్ళండి. ఒక్కరు నడుచుకుంటూ వెళ్ళి లైన్ లేదు, ఏం లేదు, హ్యాపీగా వెళ్ళండి. గరుడుకు దండం పెట్టుకోండి. ఒక్కొక్క గడప దాటండి. వెంకటేశ్వర స్వామి ముందు కూర్చోండి. అక్కడ చక్కగా 2 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దీపాల వెలుతురు లోపల వెంకటేశ్వర స్వామి మంచిగా కనిపిస్తున్నాడు. అప్పుడు ఆయన పాదాలకు పూజ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన 10 మంత్రాలను గుర్తించండి. ఓకే, వేద్య భగవంతుడా నీ గురించి నువ్వు తెలుపబడేవాడివి వేదాల ద్వారా, కాబట్టి మాకు తెలుసుకునే శక్తి నువ్వు. వైద్య భగవంతుడా నా లోపల ఉన్నటువంటి భవరోగములను పోగొట్టు. అప్పుడు ఏమవుతుందంటే మీకు మంత్రాల శక్తి నిజంగా మీకు దొరుకుతుంది. శబ్దం శక్తి దొరకాలన్నా మీరు శబ్దాన్ని సరిగా ఉచ్చారణ చేయాలి. అది సూపర్ ఫాస్ట్ గా చేసి నాశనం చేస్తున్నారు. భావము నాశనం చేస్తున్నారు. ఆయన ఏమంటాడు, శబ్దాన్ని విడిచేసి భావాన్ని నాశనం చేయడమేనయ్యా సంగీతము దాసు అని అంటాడు ఒక సినిమాలో. ఏ సినిమా? సార్ శంకరాభరణం. శబ్దాలను ఇష్టం వచ్చినట్టుగా చదివేసేసి దాని భావాలను నాశనం చేయడమా మన ఉద్దేశం? ఆలోచించండి. జై హనుమాన జ్ఞానగుణ సాగర ఫైటింగ్ చేయకండి. ప్రశాంతంగా కూర్చొని జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ. మంచిగా చదవండి. అలా చదువుతూ అలా ఊహించుకోండి. అలా హిమాలయాలలో మీరు వెళ్తుంటే అలా దూరంగా ఆంజనేయ స్వామి ఇలా కూర్చుని ధ్యానం చేస్తూ కనిపించాడు. ఆయన పక్కనే హిమాలయాలు ఉన్నాయి. అక్కడే చక్కగా నదులన్నీ కూడా పారుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా చెట్లు, అందమైనటువంటి చెట్లు. అక్కడ ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. ఆ పక్కన మీరు వెళ్తూ నడుస్తూ ఉన్నారు. చక్కటి శబ్దం మీ చెవులలో కూడా వినిపిస్తుంది. భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకుంటూ, ఆయన స్వరూపాన్ని తెలుసుకుంటూ, ఆయనను ప్రార్థిస్తూ, ప్రకృతి శక్తులతో మమేకమైతూ అలా ఊహించుకోండి ఒకసారి. హిమాలయ పర్వతాలు, ఆ పర్వతాల పక్కన వెళ్తున్నటువంటి నదులు, ఆ నదుల పక్కనే ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, వీటన్నిటి మధ్యలో ఒక చిన్న ఆలయం. ఈ ఆలయం పైన ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి యోగమూర్తిగా కనిపిస్తున్నాడు. మహాయోగ అలా కనిపిస్తున్నాడు. ఆయన మహాబలుడైనటువంటి యోగమూర్తి కనిపిస్తున్నాడు. అలా ఆయనను ఊహించుకుంటూ చెయ్యండి ఆ హనుమాన్ చాలీసా. ఎంత బాగుంటుందో చూడండి. ఎంతసేపు హడావిడి సార్, నిద్రపోవాలి సార్, టైం అవుతుంది, మీరు 10 అయింది ఆబండిగా. ఎంత బాధో జనాలకి. జాయిన్ అవ్వడము లేటు, వెళ్ళిపోవడము ఎర్లీ. సో ఒక్కసారి ఆలోచించండి, ఎంత వరకు సరైనది మనం చేస్తున్నటువంటి సాధన. దానివల్ల ఫలిత పుణ్యం రాదు, సమయం వేస్ట్ చేయడం కాక ఇంకేంటి చెప్పండి అది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. అందరూ తురియంలోకి వెళ్ళిపోయారా? జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు సార్. వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి తురియంలోకి వెళ్ళిపోయారు. ధ్యానావస్థలో పిలుచుకొని పోతూ మళ్ళీ తొందరగా స్టాప్ చేసినారు సార్. నేను అనుకున్నాను మొత్తం ఆ పద్యంది మతలబ్ శ్లోకం అంతా కూడా చెప్పుకుంటూ ఈ శ్లోకం దంతా వివరణ ధ్యాన రూపంలో కూడా అయిపోతుంది అనేసి అనుకుంటే మీరు 2 నామాలకే ఆపేసి మళ్ళీ వాపస్ పిలుచుకొని వచ్చేసినారు సార్ మమ్మల్ని. మళ్ళీ లేకపోతే ఏమవుతుందంటే మీరు అందరూ నిద్రపోవాలి. మీ అందరికి మళ్ళీ పొద్దున్నే లేచి వంట చేయాలి, మళ్ళీ అందరికి పనులు ఉంటాయి. సో ఇప్పుడు పని లేని నేను ఆ పనులు ఉన్న మీ అందరినీ డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి నాకు కూడా బాధేస్తుంది కదా. అందుకోసం అని చెప్పి తగ్గించుకోవడానికి ఈరోజు శ్లోకం మీద రమణి గారు ఏదో అన్నారు. ఈ రోజు శ్లోకం మీద మీకు వీలైతే ఒక 10 minutes చేయించండి సార్. 10:30 అయిపోయింది. రేపు చూద్దాం తప్పకుండా. అంటే రేపంటే అదే మన నారాయణీయం అయిపోనియండి. వీలైతే సండే నాడు నాకు టైం దొరికితే చూద్దాం. బట్ సండే నాడు కూడా కొద్దిగా బిజీనే ఉంటాను, చూద్దాం. ఓకే, తప్పకుండా చేయిస్తాను. రోజు తప్పకుండా చేయిస్తాను. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు కాదు సార్, ఇప్పుడు మనం చేసే చదివే నామాలు లేకపోతే పూజలని నేను కూడా చెయ్యను. కానీ ఇప్పుడైతే నాకైన ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం అన్ని ఈ నామాలు, రూపాలు ఇవన్నీ ఇక్కడ మనం ఏమీ ఊహించడానికి మొత్తం వెళ్ళేది పరబ్రహ్మ దీనికే చేరతాయి ఇవన్నీ అనేది మటుకు తెలుస్తుంది సార్. చదవడం ఏదైనా కూర్చుని స్మరించుకోవడం వల్ల.
ఓకే. అంటే ఆ స్వరూపం అంటే అనేది భగవంతుడి స్వరూపం అనేది ఏంటంటే భగవంతుడి లక్షణాలు. లక్షణాలలో ఏంటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే స్వరూపం అన్నిటికంటే ఆలంబనమే కదా సార్. అది ఆలంబనం కాకుండా పరబ్రహ్మకి వెళ్ళి చేరుతున్నాయి. ఇవన్నీ వీళ్ళ మధ్యలో మన వీళ్ళు కోసం పెట్టుకున్న రూపాలు, నామాలే అనేది తెలుస్తోంది సార్. అది నామాలు కావు ఇవి నామాలు కాదు, లక్షణాలు కదా. మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా లక్షణాలు లక్షణాలు. ఇవి సరే సార్. నార్మల్ గా మేమన్నీ ఏదైనా చదివినా కూడా ఇవి చేరేది అక్కడికే అనేది ఒక భావన మటుకు ఇప్పుడు మీ దగ్గర ఇంతకాలంగా విన్నందుకు అదొక కరెక్ట్, భావన కరెక్ట్. డెవలప్ అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది, తప్పకుండా. వెరీ గుడ్. ఇంకెవరికైనా మళ్ళొకసారి చెప్తున్నాను, రేపు 3:00 కి అద్భుతమైనటువంటి నారాయణీయ తత్వం లోపల అంటే భాగవత తత్వ పద్ధతులు తెలుసుకుంటాం. ఒక్క 15 to 20 minutes రేపు కపిల గీత చెప్తాను. కపిల గీత ఆల్రెడీ మనం 10-15 క్లాసులు తీసుకుని చెప్పాము. మొత్తం చెప్పడం ఇప్పుడు సాధ్యపడదు. రేపు ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు నేను తత్వబోధన చేసే అవకాశం ఉంది. సో ముందు కొద్దిగా కథ అది ఇది ఉన్నప్పటికీ, కొద్దిసేపు కథలు ఉన్నప్పటికీ కూడా ఒక 15 నిమిషాల పాటు మనం సృష్టి రహస్యంలో ఏమన్నా మిగుల్చుకున్నవి దశకాలు ఉంటే అవి చూస్తాను. తర్వాత ఈ స్వయంభూ మనువు శతరూప వీరి యొక్క సంతానము, ఆ సంతానంలో ఏం జరిగింది, కర్దమ ప్రజాపతి వారికి పుట్టినటువంటి సంతానము, వీళ్ళ మనం మెల్లగా కొద్దిగా తెలుసుకుంటాము. కపిలుడి యొక్క తల్లికి దేవహూతికి చేసినటువంటి బోధ, ఆ బోధ కొద్దిగా 15-20 నిమిషాలు పడుతుంది. ఆత్మబోధ ఉంటుంది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. 3 గంటలకి. నాకు తెలుసు అందరికీ పడుకునే సమయం అని. సో కాకపోతే మరి నాకు కుదరడం లేదు, వేరే సమయం కుదరడం లేదు. రాత్రి సంపూర్ణ మహాభారతం రేపు లేదు. రేపు మేము అరేంజ్మెంట్స్ అవి చేయాలి కాబట్టి లేదు రేపు. సో ఎల్లుండి సంస్కృతం ఛందస్సు మళ్ళీ 3వ తరగతి ఉంటుంది. ఈసారి సింపుల్ గా మనం వసంత తిలక అవి ఇవి అన్ని కూడా నేర్చుకుంటాం. సులభమైనవన్నీ కూడా నేర్చుకుంటాం. అందరూ గురువులు లఘువులు కాస్త ప్రాక్టీస్ చేసుకుని వస్తే నేర్చుకుంటాం. ఇది మన రేపు ఈ 2 రోజుల స్కెడ్యూల్. రేపేమో 3 గంటలకు నారాయణీయము, ఎల్లుండేమో మనకు ఒక క్లాస్ ఉంటుంది సంస్కృతం. ఓకేనా? అందరికీ కూడా ఆలోచన ద్వారా మౌనము, ధ్యానము, యోగము అనే మధు విద్యని అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. అందరికీ శుభం కలుగు. జై శ్రీరామ్. ఒక చిన్న డౌట్ అడగచ్చు సార్? చిన్న డౌట్ సార్. అయితే నేను ఎక్కడో విన్నాను సార్, ఈ నక్షత్రాలన్నీ కూడా మనం మోక్షాన్ని పొందిన తర్వాత నక్షత్రాలుగా మారుతాము. అది అంటే అది ఎంతవరకు నిజం నక్షత్రము నాకు మీరు తెలియదు. ఒక్కటే, నక్షత్రము మీరు ఒక్కటే. ఎందుకంటే నక్షత్రంలో ఏ అది శక్తి రూపంలో అయితే ఉందో కనపడుతుంది కదా మీ సార్, అది లోపల రూపంలో మీ లోపల కనపడుతుంది కూడా కాబట్టి మీ లోపల కూడా అదే శక్తి ఉంది. నక్షత్రము భగవంతుడి సృష్టి, మీరు కూడా భగవంతుడి సృష్టి. సో నక్షత్రం అనేటటువంటిది మీరు ఎలా అయితే జన్మ ఎత్తారో ప్రతి నక్షత్రము కూడా ప్రతిది కూడా పుట్టినదే. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా పుట్టినటువంటిదే. పుట్టిన ప్రతి వస్తువు పాడైపోవడం సహజం. ఇప్పుడు కనిపిస్తున్న నక్షత్రం ఏ విధంగానైతే పుట్టింది, కొన్నాళ్ళు ఉంది, తర్వాత మరణిస్తుందో ఎలా మనం పోతుంది కూడా సార్ నక్షత్రం? నక్షత్రాలు వెళ్ళిపోతాయి. వాటి లోపల శక్తి పోతుంది. ప్రతి నక్షత్రాల లోపల కొంత, ఉదాహరణకి ఆహా, సూర్యుడు పెద్ద సూర్యుడు పాలపుంతలోకి అట్లా వెళ్ళినట్లుగా సూర్యశక్తి నశించినట్లుగా నక్షత్రాలన్నీ కూడా వెళ్ళిపోయి బ్లాక్ హోల్ లో కలిసిపోతూ ఉంటాయి. బ్లాక్ సూర్యులందరూ హోల్ లోకి కూడా బ్లాక్ వెళ్ళిపోయినట్లుగా. హోల్ లో ఓకే. కలిసిపోతారు. గ్రహాలన్నీ కూడా బ్లాక్ హోల్ లో కలిసిపోతూ ఉంటాయి. అన్నిటికీ మరణం తప్పదు. ప్రతి దానికి మరణం తప్పదు. ఇవన్నీ కూడా మళ్ళీ చివరికి ముగిసిపోవాల్సిందే. వాటి జీవితం అంతా కూడా ముగిసిపోవాల్సిందే. ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటిది ఒక్క చైతన్యం మాత్రమే. ఆ చైతన్యం మనకు ఎలా, ఆ చైతన్యం మనం మొదట చెప్పుకున్నట్టుగా మళ్ళీ రేపు ఒకసారి రివిజన్ చేసుకుందాం. అది ఆ చైతన్యం నుంచి వచ్చిన మహత్తు, అహంకారము, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ వీటి నుంచి పుట్టినటువంటి వైకృతిక సృష్టి. ఈ వైకృతిక సృష్టి నుంచి వెనక్కి వెళ్లి పంచభూతాలలాగా కలిసిపోయి, పంచభూతాలలోంచి గుణాలలాగా కలిసిపోయి, గుణములలోంచి మళ్ళీ సంకర్షణలో కలిసిపోయి, సంకర్షణలోంచి బుద్ధిలో కలిసిపోయి, బుద్ధిలోంచి పరబ్రహ్మ రూపంలో మళ్ళీ మనం అందరం కలిసిపోతాం. దాన్ని ఆంత్యక ప్రళయము అంటారు. రివర్స్ ట్రావెల్ అని అంటాం అన్నమాట. అది రేపు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. జై శ్రీ. కాబట్టి అందరము సేమ్, ఒకరికి ఎక్కువ ఒక తక్కువ అని ఏం లేదు. అంటే ఎక్కడో చిన్న కథలాగా విన్నాను. అది అది ఎంతవరకు అది నిజం కాదని అనిపించింది. కానీ అందరము సమానమే. సూర్యుడు కూడా శక్తిని కోల్పోయి చివరికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు నక్షత్రాలు కూడా అంతే కదా, వెళ్ళాల్సిందే కదా, తప్పదు. అన్ని అంతే, అన్ని కూడా వాటి శక్తిని కోల్పోతాయి. ఇప్పుడు హైడ్రోజన్ ఉంటుంది, కలిసిపోయి హీలియం గా మారిపోతాయి. హైడ్రోజన్, దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. 2 హైడ్రోజన్లు కలిసిపోతాయి, హీలియం ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అలా హైడ్రోజన్ అంతా అయిపోతుంది. అయిపోగానే ఏమవుతుంది, ఇంకా మళ్ళీ కలవడానికి ఏముండదు, శక్తి మొత్తం కోల్పోతుంది. అప్పుడు ఆయన ఆకర్షణ శక్తి మీద మిగిలినటువంటి గ్రహాలన్నీ ఏమవుతాయి,
అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. అలా ప్రపంచంలో కొన్ని వందల వేల లక్షల కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ హోల్ లో కోట్లాది కోట్లాది సూర్యులు ఉన్నారు. అందుకే నేను అంటాను, ప్రపంచం మనం చూసిన ప్రపంచమే కాదు. మనం ఎంతసేపు కూడా మనకు జరిగిన కష్టాలు, మనకు జరిగిన ఎంత ఉంది ప్రపంచము, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు మనము జన్మలెత్తితే ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి అర్థం చేసుకోవాలంటే వీటన్నిటిని చూసి అర్థం చేసుకోవడం కాదు, ఇక్కడ అర్థం చేసుకుంటే అవన్నీ అర్థమవుతాయి. అవన్నీ అర్థం చేసుకోవాలి అంటే ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే నేనే వాటన్నిటిలో భాగము, కాబట్టి అర్థం చేసుకుంటే సరిపోతుంది. జై శ్రీ కృష్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభరాత్రి.